ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనం పోయిన నెల రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈ రోమీలకు రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కష్టమైనటువంటి అధ్యాయాలు. ఈ 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని కాల్వినిజం అనే ఒక దుర్బోధ పుట్టుకొచ్చింది అని చెప్పారు పోయిన నెల. అంటే కొన్ని డినామినేషన్లే, కొన్ని కల్ట్ గ్రూప్సే పుట్టుకొచ్చాయి, దాన్ని అర్థం చేసుకునే దాంట్లో విఫలమై. ఈ 9వ అధ్యాయము 10వ అధ్యాయం రెండు ఒక కాయిన్కి 2 వైపులు, 2 సైడ్స్ లాంటివి. ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం రెండు ఒక నాణ్యానికి 2 వైపులు లాంటివి. 9వ అధ్యాయం దేని గురించి చెప్పింది మనం పోయిన నెల ధ్యానించాం. 9వ అధ్యాయం దేని గురించి? గాడ్స్ సావర్నిటీ, దేవుని సార్వభౌమ అధికారం లేదా గాడ్స్ చాయిస్ అని చదువుకున్నాం. అంటే దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు, వారికి మాత్రమే పరలోకం ఇస్తాడు. ఎవరినైతే సెలెక్ట్ చేసుకోలేదో వారికి మాత్రం నరకం ఇస్తాడు. అదేనా దాని అర్థం? కాదు. మరేంటి? గాడ్ చాయిస్ లేదా గాడ్ సావర్నిటీ అంటే రక్షణ అన్నది మన జాతిని బట్టో, మన ఆధిక్యతను బట్టో, మన ఘనతను బట్టో, మన మంచితనాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మన నీతిని బట్టో రాదు. దేవుడు ఇవ్వాలనుకుంటే మనం పొందుకోవాల్సినటువంటిదే తప్ప మనకు మనం సంపాదించుకునేది కాదు. నేను మొదట పుట్టాను అని ఏశావు అనుకున్నంత మాత్రం చేత ఏశావుకి అది దక్కలేదు. రక్షణ అన్నది దేవుని కనికరం, గాడ్స్ మర్సీ. అంతేగాని మన స్వనీతి కార్యాలను బట్టి, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి అది ఆధారపడదు. ఆయన ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో, దేనికి? నరకానికి పరలోకానికి కాదు, రక్షణకి. రక్షణ దేవుడు ఇచ్చేది. ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అంటే, యూదులు, ఈ రోమాలో ఉన్నటువంటి యూదులు మేము గొప్ప వాళ్ళమే, ఎందుకంటే అబ్రహాం వరుసలో ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు రక్షణ పొందుతూ ఉన్నది, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తున్నాడు అంతే తప్ప మనం సంపాదించుకునేది కాదు రక్షణ. ఇది గాడ్స్ సావర్నిటీ, ఆయన సార్వభౌమ అధికారం, ఆయన ఎంపిక, ఆయన ప్రణాళిక అనేది 9వ అధ్యాయం చూసాం. ఇప్పుడు 10వ అధ్యాయం, ఒకవేళ 9వ అధ్యాయమే చూసి వదిలిపెడితే కాల్వినిజం అనే దుర్బోధన మనం అంగీకరించాల్సి వస్తుంది. అంతే కదా, వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా అనేటట్టు అనిపిస్తుంది. ఇంతకు కాల్వినిజం ఏం చెప్తుంది? నేను ఇక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నాను అంటే ఆయన నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, నమ్ముకున్నాను. బయట యేసుప్రభువుని నమ్ముకోలే. వాళ్ళు ఎందుకు నమ్ముకోలేదు? వాళ్ళ దేవుడు వద్దనుకున్నాడు. అంటే నాదేమీ లేదు ఇక్కడ, వాడిది కూడా ఏమీ లేదు ఇక్కడ. వాడు నాశనానికి వెళ్ళడానికి కారణం ఎవరు? దేవుడే. నేను రక్షణ పొందడానికి కారణం ఎవరు? దేవుడే. నేను ఎంత మొత్తుకున్నా సరే, నాకు ఈ రక్షణ వద్దు అని మొత్తుకున్నా సరే ఆయన నన్ను వదిలిపెట్టాడు. వాడు ఎంత మొత్తుకున్నా సరే నేను రక్షించబడతానని వాడిని రానివ్వడు. కాల్వినిజం అంటే చెప్తున్నాను, ఒక్కసారి నన్ను దేవుడు తీసుకున్నాడు తన చేతిలోకి. ఎందుకు? నేను మంచోనని కాదు, ఆయనకు నన్ను తీసుకోవాలనిపించింది, తీసుకున్నాడు. ఇప్పుడు నాకు ఈ రక్షణ వద్దని నేను ఎంత పరిగెత్తినా సరే నన్ను పోనివ్వడు. ఇంకొకడు ఉన్నాడు, వాడిని వద్దనుకున్నాడు దేవుడు. వాడు ఎంత రక్షించబడతానో అనుకున్నా సరే వాడిని రానివ్వడం. ఇప్పుడు దేవుడు ఎలా కనపడుతున్నాడు మనకి? ఆయన ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ఇలా ఏమైనా కనపడుతున్నాడా? ఒక క్రూరుడు, ఒక నియంత, సింపుల్గా చెప్పాలంటే ఒక సైకో, అంతేనా? ఆయన ఇష్టాన్ని మన మీద రుద్దుతున్నాడు అంతే. మన ఇష్టాలతో ఆయన పని లేదు, మన స్వేచ్ఛతో ఆయన పని లేదు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మాత్రమే చదివితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలు అలా ఉన్నాయి. అందుకే చెప్పాను, 9వ అధ్యాయం 10వ అధ్యాయం రెండు కలిపి చదివినప్పుడే పౌలు ఏం మాట్లాడుతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇది ఒక సైడ్ అయితే కాయిన్కి 9వ అధ్యాయము, అది సావర్నిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు 10వ అధ్యాయం ఏంటంటే మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, అది ఆయన చాయిస్, ఇది మన ఒబీడియన్స్ లేదా రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేయాలి? ఇంతకీ మన రెస్పాన్స్ ఏంటి? ఆయన మనల్ని చూజ్ చేస్తున్నాడు, మనం ఎలా రెస్పాండ్ కావాలి? ఈ రెండు కలిపినప్పుడే మనకు విషయం తేటతెల్లమవుతుంది. ఇది అర్థం కావడానికి పాత నిబంధనలో 21వ అధ్యాయం సంఖ్యాకాండంలో
తిప్పకండి, జస్ట్ వినండి, తెలిసిన సందర్భాలే. 21వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఇత్తడి సర్పాన్ని గురించి వ్రాయబడింది. ఇత్తడి సర్పం సందర్భంలో ప్రజలు సనుగుతూ ఉన్నప్పుడు సర్పాలు వచ్చాయి, తాపకరమైనటువంటి సర్పాలు వచ్చాయి. అవి కరుస్తూ ఉన్నప్పుడు చనిపోతున్నారు జనాలు. అలా చనిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, మోషేకి ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిలవబెట్టమని చెప్పాడు. నిలవబెట్టాడు. ఎవరు స్వస్థత పొందుతారు? దానివైపు చూచిన వాళ్ళు బ్రతుకుతారు, చూడని వాళ్ళు చనిపోతారు. వాళ్ళు సనిగారు, సర్పాలు వచ్చాయి. దేవుడు సర్పాన్ని నిలవబెట్టించాడు. దేవుడు ఏం చేయాలో దాన్ని దేవుడు చేశాడు. ఇది 9వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం. దేవుడు ఏం చేశాడు? వాళ్ళే సనిగినప్పటికీ, ఇది వాళ్ళ పాపమే అయినప్పటికీ ఆయన వీరిని రక్షించడానికి సర్పాన్ని నిలవబెట్టించాడు. సర్పం నిలవబడింది. కానీ వీళ్ళ మెడను తిప్పడాయన దీనివైపు చూస్తే బ్రతుకుతారనే ప్రకటన చేస్తాడు తప్ప, ఎంతమంది చూస్తే అంతమంది బ్రతుకుతారు. ఒక్కరు కూడా చూడలేదనుకో, ఒక్కరు కూడా బ్రతకరు. అందరూ చూశారనుకో, అందరూ బ్రతుకుతారు. చూడడం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ సర్పాన్ని నిలవబెట్టడం అన్నది, ప్రకటింపజేయడం అన్నది దేవుని చేతిలో ఉంటుంది. సర్పాన్ని నిలవబెట్టడం అన్నది రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం అయితే, దేవుడు ఏం చెయ్యాలి? 10వ అధ్యాయం మనిషి ఎలా రెస్పాండ్ కావాలి ఆయన పిలుపుకి, ఆయన ప్లాన్కి ఎలా రెస్పాండ్ కావాలి. వీళ్ళు తిరిగి చూస్తే బ్రతుకుతారు. అలా కాదండి, ఆయన నిలవబెట్టించాడు. నిలవబెట్టించిన వాడికి నన్ను రక్షించడం పెద్ద విశేషమా అని వితండవాదం చేసామనుకో, కుదురుతుందా? ఒకవేళ ఆయన నన్ను రక్షించాలి అంటే నిలవబెట్టించాడా? రక్షిస్తాడు. నేను చూస్తేనే రక్షించబడతానా? చూడకపోతే ఆయన రక్షించడా? నా మీద ప్రేమ ఉంటే ఇలా అనొచ్చా? కాదు. ఇది హ్యూమన్ రెస్పాన్స్. దేవుడు ఏం చేయాలో అది చేశాడు. దానికి మనిషి ఎలా స్పందించాలో అలా స్పందించాడు. ఇప్పుడు రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలు జాతిని ప్రారంభం నుంచి ఎలా ఎన్నుకున్నాడో 9వ అధ్యాయంలో చెప్పి, ఇప్పుడు ఆ ఎన్నుకోబడినటువంటి ఆ ఇశ్రాయేలీలు దేవుని నియమాన్ని అందుకోలేకపోయారు, దేవుని ప్రణాళికను చేజిక్కించుకోలేకపోయారు, దేవుని రక్షణ పొందుకోలేకపోయారు. ఎందుకు అనే దానికి కారణం చెప్తున్నాడు. వాళ్ళనే రక్షణ ప్రణాళికలో భాగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాళ్ళే ఆ రక్షణను ఎందుకు పొందుకోలేకపోయారు అనే దానికి 1వ వచనం నుంచి 4వ వచనం వరకు సమాధానం చెప్తున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈ 3వ వచనంలో 2 నీతులు కనపడుతున్నాయి. నీతి 2 రకాలు కనపడుతుంది. ఒకటి స్వనీతి, 2 దేవుని నీతి. ఎందుకు ఇశ్రాయేలీలు రక్షణ పొందుకోలేదు? ఆ నియమాన్ని అందుకోలేకపోయారు. దేవుడు ప్రారంభం నుంచి వాళ్ళనే ఎన్నుకున్నప్పటికీ వాళ్ళకే రక్షణ ఎందుకు దూరమైంది? ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే చాలామంది ఇశ్రాయేలు వేసుకొని నమ్మట్లేదు. అంతెందుకు మన భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు. ఆయా చోట్ల విస్తరించి ఇటు కోస్తా ప్రాంతంలో కానీ చాలామంది యూదులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ సమాజ మందిరాల్లో ఆరాధిస్తారు. వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులను చూస్తే మనమేదో తప్పు చేస్తున్నట్టుగా చూస్తారు. ఎందుకు వాళ్ళు ఆ రక్షణని అందుకోలేకపోయారు? నేను ఈ కోస్తా సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ సమాజ మందిరాలు చూసినప్పుడు ఒకలాంటి బాధ. అంటే వీళ్ళలో నుండే యేసుప్రభు వచ్చినప్పటికీ సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, రక్షణ యూదులలో నుండే వచ్చుతున్నది అంటాడు. ఆ యూదుల నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పటికీ ఆయన కూర్చున్న సువార్త సర్వప్రపంచం ప్రకటించబడి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల రక్షణ పొందాం. కానీ మన ప్రాంతంలోనే, వీళ్ళది ఎక్కడో యెరూషలేము, కానీ మన ప్రాంతంలోనే సమాజ మందిరాల్లో యెహోవాను ఆరాధిస్తున్నారు వీళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ఒకలాంటి బాధ. ఏది రక్షణ ప్రాణానికి అర్థమైనప్పుడు మీలో నుండే యేసుప్రభు వచ్చినప్పటికీ మేము అన్యజనులైన మేము మీకు స్వార్థ చెప్తున్నా సరే ఇంకా వితండవాదం చేస్తున్నారంటే అని ఒకలాంటి బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇప్పటికీ
లేదా పౌలు కాలానికి పౌలు ప్రకటిస్తున్నప్పటికీ లేదా ఇప్పటికీ ఎందుకు యూదులు ప్రారంభం నుంచి వారితో చేయబడిన రక్షణ ప్రణాళికను పొందుకోలేకపోయారు అంటే వాళ్ళు స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. దేవుడు మాకు రక్షణ ఇవ్వడం ఏంటి, దేవుడు మమ్మల్ని నీతివంతులుగా చేయడం ఏంటి, మాకు మేముగా నీతివంతులుగా మారుతాం, మాకు మేముగా రక్షణను సంపాదించుకుంటాం, దీన్ని స్వనీతి అని అంటారు. మాకు మేముగా సంపాదించుకుంటాం, ఇది స్వనీతి. మాకు మేముగా మంచోళ్ళం అవుతాం, ఇది స్వనీతి. మనం ఎప్పటికీ నీతివంతులు కాలేము. ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన ఉచితంగా ఇచ్చే వరమే తప్ప రక్షణ అన్నది మనకు మనంగా ఎప్పటికీ నీతివంతులు కాలేము. అయితే యూదులు ఇప్పటికీ ఆ రక్షణని మాకు మేమే సంపాదించుకుంటాం. యూదులు మాత్రమే కాదు, మిగిలినటువంటి మతాలను మనం చూసినప్పుడు యేసుప్రభును ప్రకటించామనుకో వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తాడు యేసుప్రభు. పాపుల్ని రక్షించడం ఏంటి, శిక్షించాలి కదా. ఎంత అడ్డుపడిన అంటే మనం ప్రకటించే వార్త అనేక మందికి. మొన్ననే హైదరాబాద్లో ఒక హత్య జరిగింది. 10 సంవత్సరాల పాపని 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి కిరాతకంగా చంపాడు. చంపితే ఆ అమ్మాయి చనిపోయింది అన్నది 30% బాధ అయితే, ఈ అబ్బాయి కిరాతకంగా చంపాడన్నది ఒక 40% కోపం అయితే, 100% కోపము, బాధ, ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వీడిని శిక్షించడానికి స్కోప్ లేదే. ఓకే, చంపాడు, చనిపోయింది, తీసుకొని రాలేము. వీడిని శిక్షించడానికి స్కోప్ లేదు. వాడు మైనర్, 15 సంవత్సరాలు ఉన్నాయి. వాడిని మాకు ఇస్తే వాడు ఎక్కడైతే ఎలా చేశాడో అమ్మాయిని చంపాడో మేము అలాగే చేస్తాం, మాకు ఇవ్వండి. ఇస్తారా? ఇవ్వరు. పోనీ వీడిని తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేసి పడేయండి అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చేయరు. ఏం చేస్తారా? అబ్బాయిని జువనైల్ కోర్ట్ అని ఉంటుంది, అక్కడ తీసుకుని వెళ్ళి చదువు చెప్పిస్తారు అబ్బాయికి. ఇక్కడ బయట చదువు ఆగిపోయింది కదా, అక్కడ చదువు చెప్పించి ఎంతవరకు చదివితే అంతవరకు చదివించి, లేదా వృత్తి ఏదైనా నేర్పించి, వాడికి వయసు వచ్చిన తర్వాత ఆ శిక్షాకాలం అయిపోయిన తర్వాత వాడికి ఏదో షాప్ పెట్టించో లేదా వ్యాపారం పెట్టించో, వాడు కనబడ్డ ఎవరికి ఇక్కడ నుంచి వేరే స్టేట్ కూడా పంపించవచ్చు, ఎందుకంటే కనబడితే చంపుతారని చట్టం అలాగుంది. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఆ మాట్లాడుతున్న వ్యక్తులు కానీ వాళ్ళందరూ గమనించింది ఏంటంటే చనిపోయిన పాప చనిపోయింది, మనం ఏం చేయలేము, వాడు చంపేశాడు, దాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేము. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే వాడిని కిరాతకంగా శిక్షించడం మాకు కావాలి. కానీ అది జరగదే, సాధ్యం కాదే. ఎలా? అక్కడ ఎంత బాధపడుతున్నారంటే వాడిని శిక్షించరా, అంత కఠినమైన శిక్షలు లేవా, ఈ ఇండియన్ పీనల్ కోడ్ని మార్చాలి, మారిస్తే కానీ ఎలా అంటున్నాను అనేటట్టుగా ఏకంగా చట్టాలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకే మాట చెప్పాను అంటే మనందరి లోపల ఉండే ఆలోచన ఏంటంటే, నా లోపల కూడా ఉండే ఆలోచన ఏంటంటే, మీ లోపల ఉండే ఆలోచన ఏంటంటే, ఏదైనా తప్పు జరిగింది అని అనిపించినప్పుడు వెంటనే ఆ వ్యక్తికి శిక్ష పడాలి. అలా కాకుండా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను అంటే కనుక అస్సలు నచ్చదు. ఇప్పుడు ఉదాహరణకి ఆ అబ్బాయి అన్ని కత్తిపోట్లు పడి చంపేశాడు ఆ పాపని. నాకేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? వాడికి శిక్ష పడాల్సిందే. ఒక నిండు ప్రాణాన్ని తీసేశాడు, అమాయకురాన్ని చంపేశాడు. ఓకే, ఉదాహరణకి ఆ అబ్బాయి స్థానంలో నేనే దొంగతనానికి వెళ్ళి ఉన్నాను అనుకుందాం. కాసేపు నేనే అలా మర్డర్ చేశాను అనుకోండి, నేను వెళ్ళి దాక్కుంటాను కదా, దాక్కుని నేను ఒక అమాయకురాలిని ప్రాణాన్ని తీశాను, నాలాంటి దుర్మార్గుడి భూమి మీద బ్రతకూడదు, నాకు శిక్ష పడాలి అనే ఆలోచన ఉంటుందా నాకు? లేకపోతే నేను ఏ పరిస్థితుల్లో అలా చేశానో ఈ ప్రపంచం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఉంటుందా? సెకండేనా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నేను ఎంత దుర్మార్గుడినైనా నాకేముంటుందంటే, ఒకవేళ కావాలని చేసినా సరే నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, నాకెవరైనా చెప్పొచ్చు కదా, నన్ను ఎవరైనా మార్చొచ్చు కదా, నన్ను క్షమించవచ్చు కదా. కావాలని చేసినా సరే నాకు మాత్రం క్షమించబడాలని ఉంటుంది, కానీ బయట వాళ్ళకి మాత్రం వీడు అస్సలు తప్పించుకోకూడదు అని ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక నేరం చేశాను, ఆ నేరం నేనే చేశాను. మీకేమనిపిస్తుంది? నేను కనపడ్డాను అనుకో, వీడిని శిక్షించాలి, వీడు నాశనం కావాలని ఉంటుంది. ఇప్పుడు అలా అనుకునే మీరు ఏ నేరం చేయలేదా మీ జీవితంలో? చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే,
దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడు, బలవంతంగా తీసుకొచ్చుకొని తనను అనుభవించాడు, భర్తను చంపేశాడు. అది చదివి చాలామంది నాకు ఫోన్ చేస్తారు, లేదా చాలామంది అడిగారు నన్ను, అన్న దేవుణ్ణి ఎందుకో ఆయనలో పక్షపాతం ఉందన్న, దేవుడు ఎందుకో న్యాయంగా ప్రవర్తించలేదన్నా. ఏమైంది అంటే ఊరే అని చంపించాడు, ఎంత అన్యాయం చేశాడు, అయినా దావీదును దేవుడు ఎందుకు వదిలిపెట్టాడన్నా అని. నేను పాపం చేశాను అని అనగానే నేను నిన్ను క్షమిస్తున్నాను అనే రెస్పాన్స్ వచ్చింది. అక్కడే ఆగిపోయారు పాపం. అంటే దేవుడు క్షమించాడు అంటే పర్యవసానాలు తీసివేశాడు అని కాదు. చాలామందికి ఈ అవగాహన ఉండదు. క్షమించాను అంటే పర్యవసానాలు లేవు అని కాదు. తర్వాత మీరు చదివితే ఆయన ఏడ్చిన ఏడుపు అది అర్థమైతే కనుక నిద్ర పట్టదు మనకి. అంత దారుణంగా ఏడిపించాడు ఆయన్ని. ఒక పుట్టుకొని చంపేశాడు ఒక దావీదునే, ఏం లేదు, వెళ్ళిపోయింది ఆయన. చంపకుండా ప్రతిరోజు తనకు తాను చస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ప్రతిరోజు ఎందుకు నాకు ఈ జీవితం అనే ఆలోచన దావీదుకి ప్రతిరోజు, ప్రతి సందర్భంలో. తర్వాత ఆయన కుటుంబంలో జరిగినటువంటి, ఆయన జీవితంలో జరిగినటువంటి మానసిక సంఘర్షణ, భౌతికమైన సంఘర్షణ, రాజ్యపరంగా, సామాజికంగా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంతేందుకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుడు రాయిస్తాడు, ఊరియా భార్యగా ఉండిన బత్షెబ యందు సొలొమోనుని కన్నాడు అని. ఇన్ని వందల సంవత్సరాలు దాటి వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తున్నాడు, దావీదు బత్షెబ యందు కాదు, ఊరియా భార్యగా ఉండిన బత్షెబ యందు సొలొమోనుని కన్నాడు. ఊరియా చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఈయన భార్య అవుతుంది. అంటే ఇంకా ఎన్నిసార్లు దావీదు గురించి చెప్పినా ఇది చెప్పే తర్వాత మాట్లాడతారు దావీదు గురించి. ఆ మచ్చ పోలే, టాటూ వేయించుకున్నా టాటూ రిమూవల్ వచ్చాయి కానీ దేవుడు దాన్ని వదిలిపెట్టలే. ఎలాంటి మచ్చ ఇది? నేను నిన్ను క్షమించాను అంటే అయిపోయిందని కాదు, శాశ్వతంగా నిత్యత్వంలో నిన్ను శిక్షించను, కానీ భౌతికంగా భూమి మీద మానవ బెత్తాలతో కొడతాను అని అర్థం. అవి తగిలే. నేనేం చెప్తున్నాను అంటే, దావీదును దేవుడు క్షమించాడేంటి అని అంటున్నామంటే మనకు ఆయన చేసిన పాపం నచ్చలే, దానికి శిక్ష కావాలన్నమాట. ఇది మన మనసు కోరుకుంటున్నది. ఇప్పుడు చెప్పు, దావీదు చేసినటువంటి అలాంటి పాపం మనం ఎప్పుడు చేయలేదా? మనకు అసలు అలాంటి ఆలోచన రాలేదా? ఇప్పుడు మనం గనక ఎవరికైనా దొరికితే నేను శిక్షకు పాత్రుణ్ణి అని అనుకుంటామా, లేకపోతే నేను ఏ పరిస్థితుల్లో అలా చేశానో వాళ్ళకు తెలీదు అనేటట్టు సమర్థించుకుంటామా? దీనిని స్వనీతి అని అంటారు. దావీదు విషయంలో దేవుడు శిక్షించాలి, మన విషయంలో మాత్రం మనం ఏ పరిస్థితుల్లో అలా చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. మనల్ని దావీదు మనం అర్థం చేసుకోము, మనల్ని మిగతా వాళ్ళంతా అర్థం చేసుకోవాలి కదా. యేసుప్రభు అదే అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఫస్ట్ పర్సన్ చాలు, మిగతా వాళ్ళంతా అక్కర్లేదు. ఫస్ట్ పర్సను ఆ పాపం చేయని వాడైతే రాయి వేయచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వేయచ్చు. ఎవడు రాయి వేయలే. యేసుప్రభు చెప్పిన మాట, బైబిల్ చెప్పినటువంటి మాట మనకు అర్థమైతే ఇక రాళ్ళు ఎత్తుకోము. ఎందుకని? ఎవరిని కొట్టడానికి రాయి ఎత్తుతున్నామో దానికి మించింది మనలో ఉంటుంది. యేసుప్రభు మాట అర్థమై రాయి ఎత్తుకోకపోతే స్వనీతిని స్థాపించట్లే, మనం దేవుడి నీతి మీద ఆధారపడుతున్నాం. అందరం అదే పడవలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్ అని ఒక లైన్ ఉంది ఇంగ్లీష్లో. పెద్ద పడవ ఉంది, 10 అంతస్తులు ఉంది, మనం 10వ అంతస్తులో ఉన్నాం. మొదటి అంతస్తు మునుగుతుంది, 10వ అంతస్తులో ఉన్నాం. సేఫ్ జోన్లో ఉన్నట్టేనా? నవ్వొచ్చా? మొదటి అంతస్తు మునుగుతున్నప్పుడు పైన నవ్వొచ్చా? ఎందుకు నవ్వకూడదు? తర్వాత 2వది మునుగుతుంది, 3వది మునుగుతుంది. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. తేడా ఏంటంటే అంతస్తులు వేరే. మొదటోడు ముందు పోతున్నాడు, నిదానంగా మంది వస్తుంది. యూదులు స్వనీతి సంపాదించుకుందాం అనుకున్నారు, మాకు మేముగా నీతిమంతులు అవుదాం అనుకున్నారు. ఈ ఆలోచన యూదుల్లో మాత్రమే కాదు, మనందరిలో ఉంది. ఒకరిని కార్నర్ చేసి వాడి వైపు వేలెత్తుతున్నామంటే దాని అర్థం స్వనీతిని స్థాపిస్తున్నాం. ప్రపంచ మతాలన్నీ ఇదే చేస్తున్నాయి. అందుకనే యేసు ప్రభువుని నమ్మితే ఉచితంగా నీతిమంతులు అవుతారు, ఉచితమైన రక్షణ, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనగానే అదేంటి? పాపిని శిక్షించాలి కదా, పాపిని క్షమించడం ఏంటి, పాపిని రక్షించడం ఏంటి? ఎందుకు వాళ్ళకి ఇది అభ్యంతరంగా వినపడుతుందంటే వాళ్ళు స్వనీతిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ పద్ధతులను బట్టి ఉదయాన్నే లేచి చల్లనీటి స్నానం చేస్తే తెల్లవారుజాము 4:30కి పరిశుద్ధం అయిపోతామా?
ఉదయాన్నే 4:30కి చల్ల నీళ్ళతో స్నానం చేస్తున్నామంటే దాని అర్థం ఫ్యాట్ లేయర్ కొంచెం మందంగా ఉందని. ఈ చర్మం కింద ఫ్యాట్ లేయర్ ఉంటుంది. నేను చేయలేను, ఎందుకంటే నాకు అంత ఫ్యాట్ లేయర్ లేదు. ఈ ఫ్యాట్ లేయర్ మందం పెరిగే కొద్దీ చలి తగ్గుతుంది. నేను చాలా సన్నగా ఉన్నా కదా, నేను చలిని భరించలేను. ఫ్యాట్ లేయర్ మందంగా ఉందని ప్రూవ్ అవుతుంది తప్ప నీతిమంతులు అని కాదు. రోజుకి 5-6 సార్లు స్నానం చేస్తే పైన మురికిపోతుంది, లోపల మురికిపోదు. యూదులు స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు, కానీ దేవుని నీతి ఏం చెప్తుందంటే, నేను మీకు కరుణ ఇస్తే, దయను ఇస్తే నేను మిమ్మల్ని రక్షిస్తే తప్ప మీరు రక్షించబడలేరు. అది 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన సెలక్షన్ బట్టి, నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను, కానీ మీరు నీతిమంతులు కాలేరు. కానీ యూదులు ఎక్కడ మిగిలిపోయారు? లేదు మేమే నీతిమంతులు అవుతాం. యేసుప్రభువుని ఎందుకు వద్దు అనుకుంటుంది ఈ ప్రపంచం? మాట్లాడుతూ ఉంటారు, మన ధర్మం లేదా, మనకు దేవుళ్ళు లేరా, ఎందుకు ఆ పరాయ ధర్మాన్ని, పరాయ మతాన్ని, విదేశీ మతాన్ని, విదేశీ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా మనిషి నీతిమంతుడు కాదు. మనం నమ్ముకున్నది పరాయి ధర్మాన్ని కాదు, మనం నమ్ముకున్నది దేవుని నీతిని. ప్రభువా, నేను ఎప్పటికీ నీతిమంతుడిని కాదు, నీవే నన్ను నీతిమంతుడిగా చెయ్యి. మనం విదేశీ ధర్మాన్ని నమ్ముకోలే, దేవుని నీతిని నమ్ముకున్నాం. వీళ్ళు ఎందుకని మన ధర్మం లేదా, మన నీతి లేదా, మనకు దేవుళ్ళు లేరా అంటున్నారంటే స్వనీతి. మనం ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తే నీతిమంతులు కాదు. యూదులతో వచ్చిన సమస్య ఇది. 3వ వచనం, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. వాళ్ళు ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారు. ప్రతి మతానికి వారి ప్రామాణిక గ్రంథం ధర్మశాస్త్రమే. అందులో ఉన్న ఆచారాలు, సంస్కారాలు, విధులు, అర్పణలు ఏవో చేయడం ద్వారా నీతిమంతులు కాదు. ఉదాహరణకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు యూదులకి, ఇశ్రాయేలుకి. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంటే బాల శిక్షకుడుగా, ఎలిమెంటరీ టీచర్గా. మనం అంగన్వాడీలో పిల్లలను వేస్తాం, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా? ఎందుకు వేస్తాం అక్కడ అంటే, వాడిని మనం 1వ తరగతో 2వ తరగతిలో చేర్చాలి అంటే ఈలోపు వాడికి బడి వాతావరణం అలవాటు కావడానికి. నేరుగా వెళ్ళి వేసాము కూడా కూర్చోలేడు అంతసేపు, వాడికి ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, కొన్ని ఆటలాడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, పడుకోబెడతారు, తినుబండారాలు ఇస్తారు, ఏంటేంటో చేస్తారు. మొత్తానికి ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేటువంటి ఒక అలవాటు అయితే వాడికి అబ్బుతుంది, తర్వాత వాడిని వేస్తారు కదా. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, క్రీస్తు ఏదైనా తోటలో జరిగినటువంటి పాపానికి అక్కడ దేవుడు చెప్పాడు స్త్రీ సంతానం. 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం వచ్చేంత వరకు వీళ్ళు ఆయన్ను అర్థం చేసుకోవడానికి కావాల్సిన అవగాహన వీళ్ళకి రావడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ బలులు, ఆచారాలు ఇవన్నీ ఏంటి అంటే, ఇవి అర్పిస్తున్న ప్రతిసారి పాపక్షమాపణ కోసం ఆలోచన వారిలో ఎప్పుడూ బలులు అర్పిస్తూ ఉండాల్సిందేనా? ఇక బలి అనేది లేకుండా మాకు పాపక్షమాపణ వచ్చింది అనేటువంటి స్థితి అంటూ ఉండదా, లేదా? అంతే కదా. పదే బలి అర్పిస్తున్నామంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఎప్పుడు బలి అర్పిస్తూ ఉండాల్సిందేనా? ఇక నా పాపం పోయింది, బలి అక్కర్లేదు అనేటువంటి స్థితి లేదా నాకు అనేది వస్తుంది. లేదా ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిసారి నేను పాపిని అనే దోషారోపణ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఈ ఆజ్ఞల మీద ఆధారపడి కాకుండా దేవుని దయ మీద ఆధారపడేటువంటి స్థితి అంటూ లేదా? ఇలా యేసు ప్రభు అవసరతను గుర్తెరగడానికి ఇవ్వబడిందే ధర్మశాస్త్రం. ఆయన వచ్చేంత వరకు బాల శిక్షకుడిగా. ఆయన వచ్చిన తర్వాత దీంతో పని లేదు. అయితే యూదులు ఆయన వచ్చినా సరే ఆయన అర్థం చేసుకోకుండా, ధర్మశాస్త్రం చూపెడుతున్న ఆయన అర్థం చేసుకోకుండా ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉండి ఇది పాటిస్తే మేము నీతిమంతులు అని ఇక్కడే ఉండిపోయాం. అదన్నాడు పౌలు. కాబట్టి మీకు దేవుని ప్రణాళిక అర్థం కాలేదు. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతి వానికి, విశ్వాసం అనే దాన్ని చూపెడుతుంది 10వ అధ్యాయం. కానీ ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది, అది క్రియలకు సంబంధించింది. అది బై వర్క్స్, పనులను బట్టి. ఇది బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. క్రీస్తు
అనుగ్రహించే రక్షణ బై ఫెయిత్. ఎవరికి? విశ్వసించే ప్రతివానికి. ఎవడైనా విశ్వసించవచ్చు. కానీ ధర్మశాస్త్రం బై వర్క్స్, అవి పాటించిన వాడే. అందరికి చేత కాదు. బై వర్క్స్ అన్నది ధర్మశాస్త్రం, బై ఫెయిత్ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి ఎలా యేసు ప్రభువులో రక్షణ మనకి దక్కుతుంది. క్యాలెండర్ ఏం చెప్తుంది? దేవుడు ఎవరిని రక్షించాలంటే వాళ్ళని రక్షిస్తాడు, ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని వదిలిపెట్టేస్తాడు, అంతే కదా. కానీ ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో వెళ్తుంది చూడండి. ఎవడు రక్షణ పొందాలనుకుంటే వాడు రక్షణ పొందొచ్చు, ఎవడు వద్దనుకుంటే వాడు వదిలిపెట్టేయచ్చు. రక్షణ అయితే ఆయన సిద్ధపరిచాడు. తీసుకోవాలంటే నేను తీసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు, నా చేతిలో ఉంటుంది, నా రెస్పాన్సిబిలిటీ ఇది. ఆయన ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టించాడు, ఆయన ఏం చేయాలో అది చేశాడు. చూస్తే నేను బాగుపడతాను, చూడకపోతే చచ్చిపోతాను, నా చేతిలో ఉంది. రెండవ పార్ట్ ఇది, కాయిన్కి రెండో సైడు. రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రెండు కలిపి చదవాలి ఎప్పుడు చదివినా సరే. దీని నుంచి సపరేట్ చేసి దాన్ని చదివితే కల్ట్ అవుతుంది, దాని లేకుండా దీన్ని చదివితే మీనింగ్లెస్ అవుతుంది, అర్థం కాదు. చూద్దాం 5వ వచనం. ధర్మశాస్త్రమూలముగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసమూలముగు నీతి, ధర్మశాస్త్రమూలమైన నీతి, విశ్వాసమూలమైన నీతి. అయితే విశ్వాసమూలముగు నీతి ఇలాగ చెప్పుచున్నది. అదేంటంటే, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లోండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. ఇది దేవుని వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడినటువంటి లేఖనం ఇది. ఎవడు దేవుని వాక్యాన్ని పరలోకానికి వెళ్ళి తీసుకొచ్చాడు, పాతాళం తీసుకొచ్చాడు అని ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఇక్కడ వ్రాస్తూ ఆ మాటని అక్కడ వాక్యం స్థానంలో క్రీస్తు అని పెట్టి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ వ్రాయబడింది క్రీస్తుని గూర్చి అని క్రీస్తుని ఇక్కడ ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఇది ఈ 10వ అధ్యాయానికి గుండె లాంటిది. లేదా మొత్తం రోమియోలు రాసిన పత్రికకి ప్రధానమైనటువంటి లేఖన భాగం ఇది. ఎందుకు రోమియోలు రాసిన పత్రిక రాయబడింది అంటే ఈ మాట చెప్పడానికి. చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ అనేది ఎంత దగ్గరగా ఉంది అని చెప్తున్నాడు. రక్షణ అన్నది ఎంత దగ్గరగా ఉంది అంటే, యేసుక్రీస్తుని ప్రభు అని, యేసుక్రీస్తుని నా ప్రభు ఆయన, యేసుక్రీస్తుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి తిరిగి లేపాడు. నా కోసం జరిగింది ఆ పునరుద్ధానము. ఏదేం తోట ఆ శాపం అన్నది ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేవడంతో అయిపోయింది, అంతమైంది అని నా హృదయంలో విశ్వసిస్తే అయిపోయింది, రక్షణ వచ్చేసింది. నోటితో ఒప్పుకోవడం, ఒప్పుకున్న దాన్ని హృదయంలో విశ్వసించడం, ఈ రెండు జరిగితే కనుక రక్షణ అయిపోయింది, వచ్చేసింది. కానీ మీరు ఇక ఏ ఇతర విశ్వాసంలోకైనా వెళ్ళండి, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనే దానికి నిర్ధారణ ఏంటి అని అడగండి. ఎన్ని దశలు ఉంటాయో, ఎన్ని సూత్రాలు ఉంటాయో, ఎన్ని పద్ధతులు ఉంటాయో, ఎన్ని ఆచారాలు ఉంటాయో అన్ని చేసినా సరే మేము రక్షించబడ్డామనే కన్ఫర్మేషన్ లేదు. కానీ బైబుల్ ఎంత సరళంగా చెప్తుందంటే, ఎంత సులభంగా మార్చిందంటే రక్షణని, యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకొని ఆయన శిలువలో ప్రాణమిడి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసిస్తే రక్షణ అయిపోయింది. ఇందుకు యేసు ప్రభు అపార్థమయ్యాడు, ఇందుకు బైబిల్ అపార్థమైంది ప్రపంచానికి. ఎందుకంటే తలకిందులుగా తపస్సు చేస్తున్న వాళ్ళు అనేక మంది, తలకిందులుగా తపస్సు చేస్తున్న వాళ్ళు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అంటే రకరకాల పద్ధతుల్లో రకరకాల విధానాల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ బైబిల్ ఇవన్నీ నేర్పించలే. యేసుక్రీస్తును విశ్వసిస్తే రక్షణ, లేకపోతే శిక్ష.
కాబట్టి అర్థం కాలే. కనీసం ఒక 10 టెక్నిక్స్ అయినా నేర్పించవచ్చు కదా. కనీసం ఒక 10 ఆచారాలనే చెప్పి ఈ 10 ఆచారాలు ఆచరించిన వాడికి రక్షణ అంటే మనం ఏదో కొంచెం కసరత్తు చేయడానికి ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమీ లేకుండా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ అంటే మన పార్ట్ ఏమీ లేదు ఇక్కడ, అంత ఆయన వైపు ఉంది. కాబట్టి నమ్మడానికి కష్టం అవుతుంది. ఏంటి వచ్చేసిందా రక్షణ, నేనేం చేయకుండా వచ్చేసిందా? అది నమ్మడానికి కష్టంగా ఉంది, దాన్ని స్వీకరించడానికి కష్టంగా ఉంది. బయట కొన్ని చర్చలు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఆరాధన అని అంటారు. ఆరాధన అన్న తర్వాత ఏం చేస్తారు, అప్పటికే ఒక 20 పాటలు పాడి ఉంటారు. ఎందుకు పాడి ఉంటారు? చర్చిలో పాటలు ఎందుకు పడతారు తెలుసా మీకు? జనాలు వచ్చేదానికి టైం ఉంటుంది కదా, వాళ్ళు బోర్ ఫీల్ కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అంతేగాని దేవుని కనపరచడానికి కాదు. అవునా కాదు? తర్వాత వచ్చిన వాళ్ళు మాకు పాట ఇవ్వలేదు అని అనుకోకుండా, ఇవ్వకపోతే మరలా రారు. కాబట్టి వీళ్ళు పాడేది కూడా దేవుని మహిమపరచడానికి కాదు, వాళ్ళు చూపించుకోవడానికి. వీళ్ళు పాడిస్తున్నది కూడా ప్రభువుని మహిమపరచడానికి కాదు, జనాలంతా వచ్చే వరకు ఎంటర్టైన్ చేయడానికి, బోర్ లేకుండా. అప్పటికే 20 పాటలు అయిపోయి ఉంటాయి. నేను చూసి బోర్ కొట్టేసాను నాకు ఈ తంతంతో. ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం అంటారు. సరే ఏమైనా కొత్తగా చేస్తారేమో అనుకుంటే అందరు లేచి నిలవబడి వారు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఎవరు నేర్పించారు ఈ పదజాలం నాకు తెలియదు, కానీ మీరు 2 చేతులే ఎక్కడ చూపించాలి? ఆకాశం వైపు. ఎందుకు? ఆకాశం వైపు ఎత్తి కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? 21వ పాట పాడతారు. మరి 20 పాటల ఆరాధన కాదా? మళ్ళీ నెక్స్ట్ ఆదివారము నెక్స్ట్ మరల ఆరాధనలో ఈ 20 పాడారు, అందులో ఇంకొక పాట 21 పాట పాడతారు. అంటే ముందు పాడిన ఆరాధన కాదా? ఇప్పుడు అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని పాడితేనే ఆరాధన? అర్థం కాలే. అంటే ఎలా చేస్తే ఆరాధనో తెలియట్లే. ఇప్పుడు ఏం చేస్తారు, కొంచెం సౌండ్ పెరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెరుగుతుంది, అందరు ఇన్వాల్వ్ అవుతారు, అందరూ పాడతారు, కేకలు వేస్తారు, ఏంటేటో చేస్తారు. ఒక 1/2 అవర్ ఉంటుంది ఈ భజన కార్యక్రమం అంతా. 1/2 అవర్ తర్వాత జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినోడు ఎంత రొప్పుతూ బయటకు వస్తాడో, ఆయాసపడుతూ వస్తాడో, ఎగ్జాక్ట్ ఫీలింగ్ అదే. రొప్పుతూ ఉంటారు, అన్నీ సరి చేసుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేమేదో చేసాం, ఇప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యాం, మేమేదో చేసాం, ఇదే భక్తి అనుకుంటున్నారు. ఇలా కూర్చోబెట్టి ఇప్పుడు మీరు చేస్తున్నది ఆరాధనే, నేను చేస్తున్నది ఆరాధనే. ఆరాధన అంటే ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. బయట ఇంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు మీకేమైనా డబ్బు ఇస్తారా? ఇప్పుడు మీకేమైనా లాభం ఉందా? ఇంత ప్రయాసపడి ఎందుకు రావాలి? ఇది దేవుణ్ణి ప్రేమించడం కాదా? ఇది వర్షిప్ కాదా? వర్షిప్ అని నేను చెప్పినప్పుడు మీరు ఏదో యాక్టివిటీ చేసినప్పుడు అది వర్షిప్ అవుతుందా? భజన అవుతుందా? అది ఇప్పుడు నేను చేస్తున్నది వర్షిప్ కాదా? దేవుని గురించి, ఆయన ప్రణాళికను గురించి వివరించడం అన్నది వర్షిప్ కాదా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఏమి చేసినా ప్రతి కార్యక్రమం వర్షిప్లో భాగం. మీకు అర్థం కావడానికి చెప్తాను. భోజనం అన్నారు అనుకోండి, భోజనం అంటే ఏంటి? ఎంతకి పప్పా, లేకపోతే రైసా, లేకపోతే అప్పడమా, లేకపోతే తాలింపా, లేకపోతే పెరుగా, లేకపోతే సాంబారా, రసమా? ఏంటి భోజనం అంటే? అన్నీ కలిపితే భోజనం అంటారు కదా. కాబట్టి ఒక కార్యక్రమంలో దేవుని మయంపరచడానికి మనం చేసే కార్యక్రమంలో ప్రతి భాగం వర్షిప్ అవుతుంది, వర్షిప్లో భాగం అవుతుంది. వర్షిప్ అనేది ఒక భాగం కాదు, ప్రతిదీ వర్షిప్పే. మనలో ఏమనుకున్నారు? కాదు, ఫస్ట్ ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత పాటలు ఉంటాయి, ఆ తర్వాత వర్షిప్ ఉంటుంది, ఆ తర్వాత వాక్యం ఉంటుంది. ప్రతిదీ ప్రార్థన వర్షిప్ అవుతుంది, పాటలు వర్షిప్ అవుతాయి, వాక్యం వర్షిప్ అవుతుంది. వాక్యం 3 భాగాలు. మరలా వాక్యాన్ని చదవడం ఒక పాటు యూదులకి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం 2వ పార్ట్, దాన్ని ధ్యానించడం 3వ పార్ట్. 3 భాగాలు ఉంటుంది వాక్యం అనేది. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను చర్చికి వెళ్ళి ఇలా కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఇక వెళ్ళండి అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంతకు మేమేం చేసాం? వెళ్ళాము, కూర్చున్నాము, వచ్చేసాము, మేమేం చేయలేదు కదా. కాబట్టి ఈ చర్చిలో దేవుడి ఆత్మ లేదు. ఏమి లేదు ఈ చర్చిలో దేవుడి ఆత్మ లేదు. ఎక్కడికి వెళ్తారు మరి? ఇంకో చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఎంత శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది అక్కడ. ఇలా చక్క కుర్చీలు వేశారు కదా, మొత్తం గందరగోళం అయిపోతాయి అక్కడ. కుర్చీలు వేరు కదా, ఎందుకు అడ్డం అని వేరు. అప్పుడు అనుకుంటారు మేము ఆరాధించాం దేవుడిని అని.
యూదులు కూడా అలాగే అనుకున్నారు. మేము ఏం చేయకుండా మేము రక్షించబడ్డామంటే మాకు సాటిస్ఫాక్షన్ లేదు. మేము ఏదో చేస్తే మేము రక్షించబడ్డామంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడ చెడింది యేసుప్రభుని అర్థం చేసుకునే విషయంలో. ఈరోజు చర్చిలు కూడా ఎందుకని ఈ భజన చేసే చర్చిలకు నంబర్ ఎక్కువ పెరిగిపోతుంది. మొన్న రాజప్రకాష్ పాల్ మీటింగ్ పెట్టాడు, అన్రిపెంటెన్స్ కాన్ఫరెన్స్ అని. ఏంటి ఆ మీటింగ్ పేరు? అన్రిపెంటెన్స్ కాన్ఫరెన్స్. మేము రక్షించబడలేదు అనే వాళ్ళంతా అక్కడ కూడారు, పాటలు పెట్టుకున్నారు, డ్యాన్సులు వేసుకున్నారు కదా. రెపెంటెన్స్ అంటే ఏముంటుంది? ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట, అందులో ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. సుంకరి ఏం చేశాడంట, దూరంగా నిలవబడి ఆకాశం కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించు అన్నాడు. రెపెంటెన్స్ అంటే బైబిల్ ఇచ్చే ఉదాహరణ ఇది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెపెంటెన్స్ ఇన్ బైబిల్ అంటే ఇది చూపెడుతుంది బైబిల్. ఇది రెపెంటెన్స్ అంటే. ఇప్పుడు మీరు రాజప్రకాష్ పాలు పెట్టినటువంటి దానికి వెళ్తే ఇలాంటి సైన్ ఎక్కడైనా కనపడిందా మీరు చూడండి. లక్షణం లేదు కదా. కర్చీపులు తీశారు, చున్నీలు తీశారు, తిప్పుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. దీన్ని అన్రిపెంటెన్స్ కాన్ఫరెన్స్ అంటారు. మారు మనసు లేని వాళ్ళంతా హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారా అంటే అక్కడికి వెళ్తే నంబర్ ఎంచుకోవచ్చు. అసలు పెడుతున్న రెపెంటెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ మీరు చూసారా? సరే, ఇప్పుడు 60 లక్షలు పెట్టి రెపెంటెన్స్, 60 లక్షలు పెట్టి, 60 లక్షలు అంటే చిత్తు పేపర్లు అనుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. ఎవరిదా 60 లక్షలు? మరలా ఈ చున్నీలు ఊపారా? ఎందే 60 లక్షలు పెట్టి ఒక స్టేడియం బుక్ చేసుకొని ఒక క్లబ్ వాతావరణాన్ని సృష్టించి దానికి రెపెంటెన్స్ అనే కార్యక్రమం పెడితే మరి మిగతా ఆదివారాలు చేస్తున్నారే అదేంటి ఇంతకీ? 60 లక్షలు పెట్టి ఒక స్టేడియం బుక్ చేసుకొని లైట్లు అంట ఏంటంటే పెట్టి డ్రోన్స్ ఎగరేసి, మరలా డ్రోన్స్ ఎగరేసి చూసారా రెపెంటెన్స్ అలా వచ్చిందో. డ్రోన్స్ ఎగరేసి చేసి దానికి రెపెంటెన్స్ కాన్ఫరెన్స్ అని పెడితే అది కాకుండా మిగతా ఆదివారాలు పెడుతుంటారే, ఇంతకు ఆ కాన్ఫరెన్స్ దేని గురించి? అంటే రెపెంటెన్స్కి ఒక కాన్ఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు రెపెంటెన్స్ గురించి కదా మనం మాట్లాడుతున్నది. క్రైస్తవులు మీటింగ్ పెడుతున్న ప్రతిసారి రెపెంటెన్స్ కోసం కాదా? రెపెంటెన్స్ అన్నది ఒక్కసారి వచ్చేది కాదు, జీవితాంతం ప్రతి సందర్భంలో తెచ్చుకునేదాన్ని, ప్రతిసారి మారు మనసు పొందాల్సిందే. అందుకనే దాన్ని అన్రెపెంటెన్స్ కాన్ఫరెన్స్. సంవత్సరానికి ఒకసారి ఆయన పుణ్యమా అని ఇంతమందికి మారు మనసు లేదని మనకు నంబర్ తెలుస్తూ ఉంది. లేకపోతే మనం ఏమనుకుంటాం, వీళ్ళంతా క్రిస్టియన్స్ ఏమని భ్రమపడతాం. కాదు. ఆ డ్యాన్సులు, ఆ గోలలు, ఆ కేకలు, ఆ హంగామా. నేను రాజప్రకాష్ పాల్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఈ యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు షార్ట్లు వస్తూ ఉంటాయి కదా, అలా కనీసం అంటే ఒక 30-40 షార్ట్లు చూసుంటాను. ఒకేసారి కాదు, అప్పుడొకసారి చూసుంటాను రాజప్రకాష్ పాల్కి సంబంధించి. ఎప్పుడు చూసినా ఏ షార్ట్లో అయినా నేను విన్నది ఏంటి అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవడం, ఆయన భార్య గురించి చెప్పుకోవడం, ఆయన పిల్లల గురించి చెప్పుకోవడం, ఆయన ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం, ఇవే చూశాను. మరి నాకే అవి రికమెండ్ చేయబడ్డాయో లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు. ఆయన ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం తప్ప, ఆయన గురించి చెప్పుకోవడం తప్ప నేను ఇంతవరకు చూసిన దాంట్లో మిగతా ఏమైనా చెప్పాడేమో నాకు తెలియదు. నిజంగానే నేను చూసిన ప్రతిదీ ఇలాగే చూశాను. ఆయన భార్య గురించో లేకపోతే పిల్లల గురించో ఫ్యామిలీ గురించో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఈయన గురించో ఈయన వాళ్ళ గురించో మొత్తానికి కేసీఆర్ వాళ్ళు మాట్లాడతారు. దాన్ని స్వడబ్బా అంటారు. ఆయన స్వడబ్బా, పరస్పర డబ్బా అని. స్వడబ్బా, పరస్పర డబ్బా అంటే ఏంటి? స్వడబ్బా అంటే నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం, పరస్పర డబ్బా అంటే మీరు కూడా నా గురించి చెప్పడం, నేను మీ గురించి చెప్పడం. వీళ్ళ ఫ్యామిలీల గురించే వాళ్ళు చెప్పుకోవడం చూసాను తప్ప నేను వాక్యం చెప్పింది నేను చూడలేదు. బహుశా ఉన్నాయేమో నాకు తెలియదు. మీరేం చూసారు? ఇంతకీ మీరు కూడా ఈ కంటెంటే చూసారా? ఈ కంటెంటే చూసారు మీరు కూడా? అంతే కదా. ఆ వాక్యం కూడా వీటిని సపోర్ట్ చేయడానికి ఉంటుంది కదా. అంటే క్రైస్తవులకి ఎవరి గురించి కావాలి? ఇప్పుడు ఎవరి గురించి కావాలి? యేసుప్రభు గురించి కాదనమాట. సెలబ్రిటీల గురించి కావాలి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎలాగుంటారో కావాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా పరిస్థితులు ఉన్నాయో అవి కావాలన్నమాట. ఇంతేనా? ఒక పూల బ్లేజర్ వేసుకున్నాడు. నేను ఎందుకు ఇది వేసుకున్నానంటే ఎవడు వేసుకోమన్నాడు, ఎందుకు అడిగాడు, ఎవడు అడిగాడు,
లేకపోతే కటింగ్ ఇలా చేయించుకున్నాడు. నేను ఎందుకు ఇలా చేసుకున్నానంటే ఎవడు అడిగాడు? నేను ఎందుకు ఈ కలర్ మైక్ పట్టుకున్నానంటే ఎందుకు అంటే ఏది పాయింట్ కాదో దాన్ని మాట్లాడు. నేనేం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి గెంతులేసి వీళ్ళు ఏమనుకున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు ఇలా మీరు డాన్సులు వేస్తున్నారంటే వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. వీళ్ళు ఏదో చేసి మేము ఏదో చేస్తున్నాం కాబట్టి దేవుని సంతోష పెడుతున్నాం అనే దగ్గరకు వచ్చారు. యూదులు కూడా అదే, ఇతర మతాలు కూడా అవే. మేము ఏదో చేస్తున్నాం కాబట్టి మాకు రక్షణ దక్కింది. రక్షణ అన్నది జీతం కాదు, దానం. రక్షణ అన్నది జీతం కాదు. జీతం ఎప్పుడు ఇస్తారు? పని చేస్తే. పని చేయవాడికి జీతము రుణమే కానీ దానం అని ఎంచబడదు. పని చేశాను, వెళ్ళి నా జీతం నాకు ఇవ్వంటాను. పని చేయలేదు, ఇలా పట్టుకుంటాను అయ్యా అని అంటాను. పని చేస్తే కాళ్ళ దగ్గర ఇస్తాను, ఇవ్వు అని అడుగుతాను, డిమాండ్ చేస్తాను. పని లేదనుకో, అయ్యా అయ్యా. ఎందుకంటే పని లేకుండా ఇచ్చేది దానం, పని చేస్తే ఇచ్చే జీతం. రక్షణ అనేది జీతం కాదు మనకి. రక్షణ అనేది దానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి మనకు వచ్చిన దానం. దీన్ని అడిగి తీసుకోవాలి తప్ప డిమాండ్ చేసేదని కుదరదు. ఇతర మతాలు కానీ ఇతర విశ్వాసాలు కానీ యూదులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు. నేను ఇన్ని ఆజ్ఞలు పాటించాను, ఇన్ని పనులు చేశాను, ఇది చేశాను, అది చేశాను, కాబట్టి నన్ను ఎందుకు రక్షించవు? స్వనీతి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రారంభం నుంచి అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది. అబ్రహాం సంపాదించింది కాదు, అబ్రహాం దేవుని నమ్మాడు, నమ్మడమే నీతి. అబ్రహాం ఏదో చేస్తే నీతిమంతుడు కాలే. అబ్రహాం జీవితాన్ని మీరు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆయన జీవితం. కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకయ్యాడు? ఆయన ఏదో చేశాడు కాబట్టి కాదు, ఆయన చేయడానికి కారణం దేవుడు కాబట్టి. కొడుకుని తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ఎందుకు తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఎవరైతే అడిగాడో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా, సముద్రపురేనంత విస్తారంగా నాకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఒకడు పుట్టాడు. వీడిని బలి అర్పిస్తే ఆయన మాట నెరవేరదు. ఆయన మాట నెరవేరాలంటే ఈ వ్యక్తి చనిపోయిన మరల వ్యక్తి బ్రతకాలి. దేవుడి గుణగణాన్ని ఆధారం చేసుకొని బలి ఇచ్చాడు తప్ప ఈయన బలి ఇవ్వడానికి కారణం కూడా దేవుడే. యూదులు ఏం చేశారు అంటే స్వనీతిని వెతుకుతున్నారు, ధర్మశాస్త్ర సంబంధ నీతి వెతుకుతున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులోంచి తిరిగి లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే రక్షణ. ఇంతే రక్షణ, ఇంత సులభం రక్షణ. మీరు చరిత్రలోకి వెళ్తే, ప్రారంభ సంఘ చరిత్రలోకి వెళ్తే పాప క్షమాపణ కోసం డబ్బు కట్టేవాళ్ళు, డబ్బు కట్టించుకునేవాళ్ళు. తెలుసా? పాప క్షమాపణ కోసం డబ్బు కట్టించుకునేవాళ్ళు. ఫామ్ ఫిలప్ చేయాల్సి వచ్చిండేది, సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, లక్షలు ఇచ్చేవాళ్ళు. ఎందుకని? ఈ వచనం అర్థం కాక, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అర్థం కాక, పాప క్షమాపణ అంటే మనం ఇస్తే దీన్ని తీసుకుని దేవుడు తిరిగి ఇచ్చేది, మనం కొనుక్కోవాలి అనుకొని, నాకు కొంచెం గుర్తు పూర్తిగా తెలీదు, ఎన్ని అడుగులో గుంత తీశారంట. ఆ వచ్చే డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక, దాన్ని ఎలా వేయాలో తెలియక ఒక విశాలమైన గుంత తీస్తే ఆ గుంత నిండిపోయిందంట. అంటే జనాలు బైబిల్ అందరికి అందుబాటులో లేని ఆ రోజుల్లో మాకు పాప క్షమాపణ కావాలని తండోపతండాలకు ఎగబడితే లక్షలు ఇచ్చి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటే ఈ సర్టిఫికేట్ మా చేతిలోకి వచ్చింది, మేము రక్షించబడ్డామని ఆ వచ్చిన డబ్బుని ఆ గొంతులు నిండిపోయిందంట. అది ఆ డబ్బుని ఆర్సీఎం ఉంది కదా, రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది కదా, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్సీఎం చర్చిలు కట్టడానికి ఉపయోగించేవాళ్ళు. అందుకనే ఆర్సీఎం చర్చిలు ఏమంటారు, డబ్బు ఇచ్చి కన్వర్ట్ చేస్తారు చూసారా, డబ్బు ఇచ్చి మతం మారుస్తారు చూసారా, ఇలాంటివి అక్కడే జరుగుతాయి. వాళ్ళకి డబ్బు అనేది చాలా చిన్నది. ఎందుకు చిన్నది? అంత ఆస్తి ఉంది. ఎందుకుంది? రక్షణని అమ్మారు కాబట్టి. రక్షణని అమ్మారు కాబట్టి. మీరు ఎక్కడైనా ఆర్సీఎం చర్చ్ ఉంటే చూడండి, ఇప్పుడు 100 మంది వస్తున్నారు, ఇక 200 మంది వస్తే బాగుండు, 300 మంది వస్తే బాగుండు, ఇంకా రక్షించబడాలి, ఈ కోణంలో ఉండదు వాళ్ళకి. వస్తే రండి, పోతే పోండి. అవునా? వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ సేవ. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? పైన డిపెండ్ అయి ఉంటుంది, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉండదు. దీని మూలం అక్కడికి వెళ్తున్నాను. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని కన్ఫెస్ చేసి నీ హృదయంలో విశ్వసిస్తే రక్షణ వచ్చింది అనే ఈ మొక్క అర్థం కాక
రక్షణని అమ్ముతున్నామని వాళ్ళు చెబితే, రక్షణని కొనుక్కుంటున్నామని వాళ్ళు కొనుక్కుంటే, అలా వచ్చిన డబ్బు అంత ఇంత కాదు. ఇప్పటికీ చాలా సంఘాలు జరుగుతుంది. రక్షణ అంత సులభం. ఇది మిగిలినటువంటి మతాలకు అర్థం కాలే, బైబిల్ పట్టుకున్న మనకు కూడా అర్థం కాలే. రక్షణ అంటే ఏదో చేస్తే వస్తుంది కాదు, ఆయన ఇస్తే మనం రక్షించబడతాం. చూడండి 10 వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఇక్కడ వివరించాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఎవరైనా సరే ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించే వాళ్ళు రక్షించబడతారు. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే ప్రభువు దగ్గరికి వచ్చి క్షమాపణ పెడితే వాడు రక్షించబడతాడు. ప్రభువును ఒప్పుకుంటే వాడు రక్షించబడతాడు. ఇంతవరకు 2 భాగాలు చూసాం. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు యూదులు ఇప్పటికీ ఎందుకు రక్షణ పొందుకోలేకపోతున్నారు? వాళ్ళ నుంచే రక్షణ వచ్చినప్పటికీ వాళ్ళకే రక్షణ ఎందుకు అందుబాటులో లేదంటే, వాళ్ళు ఆ రక్షణని దేవుని నీతిని బట్టి కాకుండా స్వనీతిని బట్టి వెతుక్కున్నారు. కాబట్టి అది ఎప్పటికీ జరగదు. అందుకు ఇంకా అదే కాఠిన్యంలో ఉండిపోయారు. నంబర్ 2, రక్షణ అంటే ఏంటి అంటే, రక్షణ మనం సంపాదించే జీతం కాదు, దేవుడిచ్చే దానం. ఇది దేవుని వరం. మనం డిమాండ్ చేస్తే రాదు, అది దేవుడు ఇస్తే వస్తుంది. అది ఎవరికి ఇస్తాడు? ఆయన తనను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారం అనుగ్రహించాడు. విశ్వసించే ప్రతి వాడు రక్షణ పొందుతాడు. ఎలా రక్షణ పొందాలి? దాని ప్రాసెస్ ఏంటంటే, యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నది హృదయంలో విశ్వసించాలి. 2 జరగాలి. చాలామంది అంటారు, నాకు ఈ మధ్య ఫోన్లు వస్తున్నాయి, నేను క్రైస్తవులకు రావాలనుకుంటున్నాను, ఏం చేయాలి? ఎందుకు క్రైస్తవ్యంలోనికి? ఏం చేస్తారు క్రైస్తవంలోకి వచ్చి? క్రైస్తవ్యంలోకి రాకండి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలా. ఎక్కడికి రావాలి మనం? క్రైస్తవంలోకి రావాలన్నా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి క్రీస్తు యేసులోకి రావాలి, క్రైస్తవ్యంలో కాదు. క్రైస్తవ్యం వేరే, క్రీస్తు వేరే. తెలుసా మీకు ఆ విషయం? క్రీస్తు వేరే, క్రైస్తవ్యం వేరే. ఇప్పుడు రాజప్రకాష్ పాల్ ఉన్నాడు, ఎవరైనా క్రిస్టియనే. ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరు? క్రిస్టియన్సే. సతీష్ కుమార్ ఉన్నాడు, ఎవరైనా క్రిస్టియనే. వెళ్ళేది ఎవరు? క్రిస్టియన్సే. క్రైస్తవ్యానికి క్రీస్తుకి చాలా వ్యత్యాసం ఉంది. క్రీస్తులోకి రావాలి తప్ప క్రైస్తవంలో కాదు. క్రీస్తులోకి ఎలా రావాలి? ఆయనను బహిరంగంగా ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాలనే విషయం బహిరంగంగా చేయాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి. ఈ మధ్య వచ్చారు కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ అంటారు. ఎందుకు సీక్రెట్ క్రిస్టియన్స్? కులంలో నుంచి వెలివేస్తారంట చెబితే. అంటే ఏది పెద్దది? క్రీస్తు పెద్దదా, కులం పెద్దదా? కులమే పెద్దది. కాబట్టి కులం నుంచి వెలివేస్తారని సీక్రెట్ క్రిస్టియన్స్ వచ్చారు. కులం నుంచి వెలివేస్తారంట, ఊర్లోంచి వెలివేస్తారంట, ఉద్యోగం పోతుందంట, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు కావంట, లేకపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావంట. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. క్రీస్తుని ఒప్పుకునే పద్ధతి ఏంటంటే, నీ నోటితో ఒప్పుకొని, అంటే బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. సౌలు దమస్కు మార్గానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు దర్శించినప్పుడు, తర్వాత ఆయన దమస్కు నుంచి సీక్రెట్ క్రిస్టియన్గా మారాడా, లేకపోతే పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టుగా క్రిస్టియన్గా మారాడా? యేసే క్రీస్తుని గట్టిగా చెప్పడం ప్రారంభించాడు. ఎందుకు గట్టిగా చెప్పడం? కొద్ది రోజులు ఆగొచ్చు కదా, కొద్ది రోజులు సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు కదా. తర్వాత ఒక వీలు చూసుకొని నిదానంగా వెంటనే చెబితే ఎంత ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది. అందుకని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ గోడ మీద నుంచి గంపలో పెట్టి కింది దింపుతారు. పోనీ అక్కడికి వెళ్ళాను మర్యాదగా ఉన్నాడా? సీక్రెట్గా ఉన్నాడా? లేదు. సీక్రెట్ క్రిస్టియన్స్ లేరు బైబిల్లో, ఓపెన్ క్రిస్టియన్సే ఉంటారు. బహిరంగంగా నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు నమ్మాననే. ఒకవేళ సీక్రెట్ క్రిస్టియన్స్ ఉండి ఉంటే
ప్రపంచ క్రైస్తవ హతసాక్షులైన పుస్తకం ఉండుండేది కాదు. సీక్రెట్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఉంటే ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అనే పుస్తకం ఉండదు. మీనింగ్లెస్ ఆ పుస్తకం. ఎందుకని? అలా చచ్చిపోయానికి ఎవరైనా తెలివి తక్కువడు అంటారు, వాడిని హతసాక్షి అనరు. సీక్రెట్ క్రిస్టియన్ అనే ఒక ఆప్షన్ ఉంటే బైబిల్లో, అప్పుడు ఎవడైనా బహిరంగంగా యేసుని నమ్ముకున్నా అని చెప్పాడు అనుకో, వాడిని చంపేస్తారనుకో, అప్పుడు వాడు ఏమవుతాడు అంటే హతసాక్షి కాడు, తెలివి తక్కువ అవుతాడు. ఆ మాత్రం తెలివిలే, బయట ఉన్న పరిస్థితులు అర్థం కావు, ఇప్పుడు అది బహిరంగ చెప్పడం అవసరమా అని చచ్చిపోయిన తిట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రెండ్ కొత్తది ఏంటంటే సీక్రెట్ క్రిస్టియన్స్ అంట. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడంట. ఎందుకు అలా ఉన్నామో దేవుడు అర్థం చేసుకుంటాడంట. దేవుడు మనల్ని అర్థం చేసుకోవడం కాదు, మనం బైబిల్ని అర్థం చేసుకుందాం, మనం సంఘాన్ని అర్థం చేసుకుందాం. అరిమత యోసేపు క్రిస్టియనా? కాదు. కొర్నేలు సీక్రెట్ క్రిస్టియన్ కాదు. రక్షణ రాకముందు, సువార్త రాకముందు ఆయన రోమన్ సెంచురియన్ అయి ఉండి 100 మందికి పెద్ద అయి ఉండి రోమిడు. ఆయన ఎవరిని పిలిపించాడు ఇంటికి? యూదుని పిలిపించాడు. చిన్న విషయం అనుకుంటున్నారా? ఆయన రోమిడు, ఆయన యూదుని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆయన పైన కూర్చోబెట్టి కింద కూర్చున్నాడు. చెప్పండి అని రోమన్ కల్చర్కి అవమానం అది. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతాను. నువ్వు సెంచురియన్వి, ఈయన చేపలు పట్టేవాడు, చేపలు పట్టేవాడిని పైన కూర్చోబెట్టి సెంచురియన్ కింద కూర్చుంటే ఏం చేస్తున్నావు నువ్వు? అసలు బయటికి తెలిసిందనుకో ఉద్యోగం పోయి ప్రాణం పోతుంది. ఆయన సీక్రెట్ క్రిస్టియన్. ఆయన చేసిన ఆ సాక్రిఫైస్ అన్నది మనం ఆ లోపలికి వెళ్తే అర్థమవుతుంది. బైబిల్లో సీక్రెట్ క్రిస్టియన్స్ అనేది ఇప్పుడు వచ్చారు. దేవుడు అర్థం చేసుకుంటాడు వాడిని, ఏ పరిస్థితులు అలా చేశాడని. ఏ పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదు. నీ నోటితో ఒప్పుకొని నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభు నా దేవుడు అని బహిరంగ చెప్పు. ఒకవేళ నిన్ను మరణానికి అప్పగించడం ఆయన ఉద్దేశం అయితే చచ్చిపో. లేదు ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన మహింపరచబడ్డ ఆయన చిత్తం అయితే అలా కానివ్వు. సీక్రెట్గా ఉండకు. ఏ భక్తుడు కూడా సీక్రెట్గా లేడు. సీక్రెట్గా ఉంటే సువార్తే లేదు. ఎవరు కూడా సీక్రెట్గా లేరు. బయట చెప్పిందని హృదయంలో విశ్వసించాలి. హృదయంలో విశ్వసించాలి, దాన్ని బయట చెప్పాలి. ఈ రెండు జరిగినప్పుడే నువ్వు రక్షించబడ్డావు అనేదానికి అర్థం. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. మార్కు సువార్త 8వ అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభు ఏం మాట్లాడతాడు చూద్దాం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడేవాడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వాడిని గురించి నేను సిగ్గుపడతాను అంటున్నాడు. సిగ్గుపడాల్సిన ఈ తరం, అందులో మనం క్రీస్తు గురించి సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు అలాగే ఉన్నారు. వ్యభిచారమును పాపమును, ఎవడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క నీతిమంతుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి, పాపంగా చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి, చెప్పుకోవడానికి, ప్రకటించడానికి సిగ్గుపడుతున్నామంటే వీళ్ళంతా మంచోళ్ళు, యేసుకో చెడ్డోడని. నేను ఒక ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. నేను చదివేటువంటి రోజుల్లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రూమ్లో క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటాం కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. నేను రాకముందు ఆ రూమ్లోకి వాళ్ళు ఎలా వెళ్ళారంటే, చర్చికి ఎలా వెళ్ళేవాళ్ళు అంటే, ఎందుకంటే ఆ ఊరిలో పెద్ద గుడి ఒకటి ఉంది. అందరూ క్రిస్టియానిటీ అంటే ఎగతాళి చేసేటువంటి, కొట్టేటువంటి ఊరు అది. అక్కడ చదువుకున్నాను నేను. ఇన్సర్ట్ చేసుకొని బైబుల్ని ఇలా లోపల పెట్టేసి ఇలా ఇన్సర్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అలా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఈ రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కిన తర్వాత అప్పుడు బైబుల్ బయటకు తీసి చర్చికి వెళ్ళి మరలా ఆటో దిగగానే మళ్ళీ ఇన్సర్ట్ చేసి లోపల పెట్టుకొని రూమ్కి వచ్చేవాళ్ళు. నాకు తెలిసింది ఆ విషయం. నేనేం చేశానంటే బైబుల్ని ఓపెన్గా పట్టుకొని వాళ్ళు ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మరి ఎందుకో ఏ రోజు కూడా వాళ్ళు నన్ను ప్రశ్నించలే, నన్ను అడగలే, ప్రశ్నలు అడగలే. వాళ్ళు క్రిస్టియన్సే, నేను క్రిస్టియన్సే, నేను క్రిస్టియన్ని, తేడా లేదు. కానీ డిస్కషన్ జరగనివ్వు, బైబిల్ చూపెడదాం, డిస్కషన్ జరగనివ్వు, గొడవ జరగని. ఇబ్బంది అంటే ఏంటా గొడవ అంటే, ఎవరో క్రిస్టియన్ అంట, ఎవరా క్రీస్తు, ఏంటా సమాచారం. కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డిస్కషన్ జరగనివ్వు, సువార్త ప్రకటించబడినవు. ఇబ్బంది ఏంటి? మా నాన్న సమాధిని మెయిన్ రోడ్డుకు పక్కన కట్టించాను. మా చిన్నాన్న పొలం ఉంటే మెయిన్ రోడ్డు పక్కన కట్టించాను, దాని మీద సులువు పెట్టాను. ఎందుకు అనంటే ఏంటా ప్లస్ గుర్తు అని అనుమానం రాదా ఎవరికైనా?
వాక్యం రాయించాను అద్భుతంగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడని ఒక మెట్టు మీద, ఇంకో మెట్టు మీద నేనే మార్గం సత్యం జీవని ఇంకో మెట్టు, 2 వాక్యాలు రాయించాను. అవి పోయినా సరే సిలువ గుర్తుంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ చాలా పెద్దది వేయించాను. ఓన్లీ రీజన్ ఏంటంటే, ఏంటి ఆ ప్లస్ గుర్తు? ఏ రోజుకైనా రాదా? నేనేం మాట్లాడతాను ఇంతకీ? సిగ్గుపడాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో, వాటికి సిగ్గు లేకుండా చేసాం ధైర్యంగా. సిగ్గు పడాల్సిన అక్కర్లేని ఒకే ఒక్క సువార్తను గురించి సిగ్గుమాలిన పనులు చేస్తున్న ఈ ప్రపంచంలో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒప్పుకున్న బహిరంగంగా నేను యేసు ప్రభువుని అంగీకరించాను. సీక్రెట్ క్రిస్టియన్స్ ఉండరు. అలా నువ్వు బహిరంగంగా ఒప్పుకున్నప్పుడే దాన్ని రక్షణ అంటాం. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మి వెంటనే బాప్తిసం అనేది ఎలా తీసుకుంటాం? సీక్రెట్గానా? బహిరంగంగా ప్రకటించడం. నేను యేసు ప్రభుని ఈ రోజు నుంచి అంగీకరిస్తున్నాను, ఇక నా జీవితాన్ని ఆయనకు సమర్పించేసుకున్నాను, ఇక మీదట అన్నీ ఆయనే అనేదాన్నే బాప్తిసం అంట. బహిరంగ ప్రకటన బాప్తిసం అంటే. నమ్మి ఏం చేయాలి? బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడతారు. నమ్మకపోతే బాప్తిసం ఉండదు. నమ్మి బాప్తిసం, రక్షణ. 2 భాగాలు చూసాం. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు యూదులు ఎందుకు ఇంకా రక్షణ పొందలేదంటే, ఆ రక్షణను వాళ్ళు జీతంగా భావించారు, స్వనీతి కార్యాలు చేస్తున్నారు. దేవుని నీతి కాకుండా వారి స్వనీతిని, ధర్మశాస్త్ర సంబంధ నీతిని అవలంబిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా రక్షణ అందలేదు. 5 నుంచి 13 వరకు మనం ఏం చదువుకున్నామంటే, ఈ రక్షణ ఎలాగ వస్తుంది అంటే, యేసుక్రీస్తుని అంగీకరించడాన్ని బట్టి వస్తుంది. ఆ యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తెచ్చుకునేంత దూరంలో లేడు, పాతాళానికి వెళ్ళి తెచ్చుకునేంత లోతులు లేడు. ఆయన మనకు దగ్గరగా, నోటికి దగ్గరగా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పటికిప్పుడు మనం అంగీకరించిన, ఇప్పటికిప్పుడు మనం పాప క్షమాపణ అడిగినా ఆయన క్షమిస్తాడు. మనకు దగ్గరగా ఉంది రక్షణ. ఇది 5 నుంచి 13 వరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు 14 నుంచి 17 వరకు ఈ రక్షణ ఎలా అందుతుంది మిగతా వాళ్ళకి? కాల్వినిజం ఏం చెప్తుంది? దేవుడు ఎవరినైతే రక్షించాలనుకుంటున్నాడో వారు రక్షిస్తాడు, ఎవరినైతే వద్దనుకుంటున్నాడో వాళ్ళని వద్దనుకుంటాడు. కానీ ఈ రక్షణ అన్నది ఎలా వస్తుందంటే, మిగిలినటువంటి ప్రపంచానికి 14 వచనం చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని గూర్చి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేతురు. చూడండి 6వ వచనం. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. విశ్వాసమూలమైన నీతి, విశ్వసిస్తే నీతి కదా. ఇప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా వస్తుంది? బైబిల్ చెప్పిన విశ్వాసం. వినుట వలన విశ్వాసం వస్తుంది. అవునా? నాకు పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలే పుట్టరన్నారు డాక్టర్లు. అయితే ఈ చర్చికి వచ్చిన తర్వాత, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత కవల పిల్లలు పుట్టారు అనే సాక్ష్యం వల్ల విశ్వాసం రాదా? క్రీస్తు లేడు కదా, ఎవరున్నారు? అయ్యగారు ఉన్నాడు కదా. మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్ ఏముంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ అని 2 బొమ్మలు ఉంటాయి. ముందు ఎలాగుంటాడు? నల్లగా ఉంటాడు. ఈ తర్వాత ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లెక్క ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మేము స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేసాము, లేకపోతే ఆ సర్జరీ చేసాం, ఈ సర్జరీ చేసాం, లేకపోతే ముందేమో పళ్ళు చాలా గందరగోళంగా ఉంటాయి, ఇటువైపు వచ్చిన తర్వాత చక్కగా ఉంటాయి పళ్ళు. బిఫోర్ ఆఫ్టర్ ఉంటాయి. ఎందుకు అలా వేసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు? కస్టమర్స్ అంటారు, పేషెంట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవాలి, అడ్వర్టైజ్ చేసుకుంటే వస్తారు. పేషెంట్లు పోతే వాళ్ళకేంటి వచ్చిన లాభం? వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? అంతే కదా. అంతవరకు వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి అంతా వీళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది. ఒక్కసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యామంటే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకూడదు, జస్ట్ చేస్తూనే ఉండాలి, ఎంత మిగిలిందని చూడకూడదు. ప్రాణం పోయేంత వరకు జాగ్రత్తగా వచ్చేదాకా చూసుకుంటారు వాళ్ళు. ప్రాణం పోయిన తర్వాత ఇక లేదులేని వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు చర్చిలు ప్రమోట్ అవుతున్నాయి. ప్రమోట్ కావాల్సింది చర్చి కాదు, క్రీస్తు. ప్రమోట్ కావాల్సింది పాస్టర్ కాదు, క్రీస్తు. ఈ చర్చికి వచ్చిన తర్వాత బాగైంది, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత బాగైంది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంట. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసిన తర్వాత పెళ్ళి అయిందంట, పిల్లలు పుట్టారంట. ఎందుకు ఇలా మీరు నకిలీ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అని అడిగితే, విశ్వాసం కోసం అని. ఎందుకంట
విశ్వాసం. పిల్లలు లేరని సాక్ష్యం చెప్పిస్తే పిల్లలు లేని వాళ్ళు వస్తారు. ఎందుకని? క్రీస్తు నమ్మడానికి కాదు, పిల్లల కోసం అని. ఆ సాక్ష్యం చెప్పాల్సింది ఎక్కడంటే IVF సెంటర్లు అని ఉంటాయి, అక్కడ చెప్పండి వెళ్ళి. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా పిల్లలు పుట్టారంటే అక్కడ మేలు. చర్చ్ IVF సెంటర్ కాదు ఇది. చర్చ్ అనేది IVF సెంటర్ కాదు ఇది. టెస్ట్ బేబీ సెంటర్ కాదు ఇది. యేసుప్రభు దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు. మొత్తం బైబిల్ అంతా వెతికి నాకు ఒక స్టేట్మెంట్ చూపించండి. కానీ ఈరోజు వినపడుతుందంటే అదే కదా. యేసుప్రభు దగ్గరికి వస్తే అప్పులు పోతాయి, ఒక్క వచనం చూపించండి నాకు. కానీ ఏదో వినపడుతుందంటే అదే కదా. యేసుప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఒక్క వచనం చూపించు. ఈరోజంతా వినపడుతుంది అదే కదా. యేసుప్రభు దగ్గరికి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ మాట నిజమైతే అపోస్తలులందరికీ పెళ్ళిళ్ళు కావాలి. అపోస్తలులకి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు కాలే. పేతురు ముందే చేసుకున్నాడు కాబట్టి భార్య ఉంది. ఒకవేళ పెళ్లి కాకముందు పేతురు వచ్చింటే ఆయన పరిస్థితి కూడా మరి అంతే కదా. ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి ఇక్కడే ఉన్నాయన, నెల నెల జీతం వస్తుందని చెప్పలే ఆయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మొత్తం 12 మంది మీద బాధ్యత ఉంది. మీరు ఎక్కడ కూర్చుంటే కుదరదు, దేశ దింబర్లు కావాల్సిందే. మరి భోజనం ప్రభువా, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి, ఇది చేయండి ఆయన. ఆ పూటకి ఎవడైనా యోగ్యుడు ఉంటే పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇల్లు తిరగండి. మరలా ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే వాళ్ళు ఏం పెడితే అది తినండి. పచ్చి పులుసు వేసి పెడితే పచ్చి పులుసు తినండి. పచ్చేపల కోసం తిరగండి. ఈరోజు ఎలా తిరుగుతున్నారు? ఏ ఇంటికి వెళ్తే భోజనం ఎక్కువ పెడతారు, ఏ ఇంటికి వెళ్తే కానుక ఎక్కువ ఇస్తారు, ఏ ఇంటికి వెళ్తే మన స్టేటస్కి తగినట్టు ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? యేసు ఏం చెప్పాడు? ఇల్లు తిరగండి, కుశల ప్రశ్నలు అడగండి, అంటే సోప్ వేయకండి. జాలె అంటే తెలుసా మీకు? పర్సు తీసుకుని వెళ్ళకండి, అకౌంట్ నెంబర్ మెయింటైన్ చేయకండి, ఇల్లు తిరగండి. నేనేం చెప్తున్నానంటే వినుట వలన విశ్వాసం వస్తుంది, కానీ సాక్ష్యాలను బట్టి విశ్వాసం రాదు. విశ్వాసం భ్రష్టమైపోతుంది. ఒకవేళ సాక్ష్యాన్ని బట్టి విశ్వాసం వస్తే ఇది అనవసరం, ఇది వద్దు, దీన్ని పడేద్దాం. సాక్ష్యాన్ని బట్టి కనుక విశ్వాసం వచ్చి ఎవడైనా వేసుకొని నమ్ముకుంటే ఇదొద్దు, దీని ఏం పని ఉండదు. అప్పుడు సాక్ష్యాన్ని బట్టి, మీరు చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తి వేసుకోలోకి వస్తున్నాడు అంటే దీంతో పని లేదు, మీనింగ్లెస్ ఇది. దీన్ని బట్టి విశ్వాసం రావాలి. ఈరోజు విశ్వాసం వచ్చే మార్గాలు ఏంటి? నకిలీ స్వస్థతలు, నకిలీ సాక్ష్యాలు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల. ఎవరి మాట వల్ల? ఎవరిని కూర్చుండాలి? అది క్రీస్తును గూర్చిన మాట వల్ల. మేము కూడా అదే కదా చెప్తున్నాం. క్రీస్తును కూర్చేదా? క్రీస్తు అప్పు తీర్చేస్తాడు, క్రీస్తు పిల్లలు పుట్టిస్తాడు, క్రీస్తు పెళ్ళిళ్ళు చేస్తాడు. మేము కూడా అదే కదా చెప్తున్నాం. ఒరే స్వామి, అది కాదు చెప్తున్నది. క్రీస్తును గూర్చి అంటే క్రీస్తును గూర్చి లేఖనాల్లో ఏం రాయబడిందో అది. అంతేగాని క్రీస్తు అంటే ఇటు పెట్టి కింద నువ్వు ఏదో ఒకటి చెప్తే అని కాదు. టైటిల్ ఏమో క్రీస్తు, కిందేమో నీ సోదే. ఈరోజు చర్చలను ఎలాగైనా కట్టబడుతున్నాయి. 40 రోజుల విశ్వాస ప్రార్థనలో, ఆ విజ్ఞాపన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తానంట. ఏమనుకుంటే జరుగుతుందంట. ఆ 40 రోజుల ప్రార్థనలో ఏకీభవిస్తానంట. మీకు మొండి సమస్యలు ఉంటాయి, ఆ మొండి సమస్యలు పోతాయంట. అంటే ఒక్కరోజు ప్రార్థన చేస్తే కుదరదా? అంటే నంబర్ను పెంచి ప్రార్థనకి అక్కడ ఏదో ఉందని చూపెడుతున్నారు. కాదు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా దేవుడు ప్రార్థన జవాబు ఇస్తే పోతుంది. అది నంబర్ పెంచుకుంటూ పోవద్దు. యేసు ఏమన్నాడు? విస్తరించి మాట్లాడడం వల్ల వారి మనవి వినబడుతుందని ఎవరు అనుకుంటారు? బెల్లం పల్లెలు అనుకుంటారు. కాదా? విస్తరించి మాట్లాడడం అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన విస్తరించి మాట్లాడమే కదా. విస్తరించి మాట్లాడడం వల్ల వారి మనవి వినబడుతుందని అన్ని జనులు అనుకుంటారు. ఇప్పుడు బెల్లంపల్లి ఈక్వల్స్ టు అన్ని జనాంగం. సరిపోయిందా? ప్రార్థన క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఎంతసేపు చేస్తున్నాం కాదు, ఎలా చేస్తున్నాం అన్నది ముఖ్యం. 2 మాటలు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన కాదేంటి? క్వాంటిటీ నేర్పిస్తున్నారు, విస్తరించి మాట్లాడడం నేర్పిస్తున్నారు, వేషధారితనాన్ని నేర్పిస్తున్నారు. ఇదంతా ఏం చెప్తున్నారు అంటే క్రీస్తును గూర్చిన మాట వల్ల విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసాన్ని బట్టి నీతి వస్తుంది. ఇప్పుడు చూడండి 14 వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? నీతి కావాలంటే విశ్వాసం రావాలి, విశ్వాసం కావాలంటే ఏం కావాలి? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేస్తారంటే వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వాళ్ళు వినకపోతే ఎలా విశ్వసిస్తారు? ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా నీతిమంతులు అవుతారు? మొదట వాళ్ళు వినాలి. వినాలంటే చెప్పాలి కదా. చెప్పాలి అంటే చెప్పేవాడు వెళ్ళాలి. చూడండి, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? వినని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? 14వ వచనంలో ప్రార్థన ఎలా అంటే దానికి 2వ భాగం వినాలి. దాని తర్వాత వినాలి అంటే ప్రకటించేవాడు పంపబడాలి. 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించేవాడు వెళ్ళి
వాడు ఏం ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. వాళ్ళు ఏమి నమ్మాలి? క్రీస్తుని గురించి చెప్పబడిన దాన్ని విశ్వసించాలి. వాళ్ళు దాన్ని బట్టి ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళకి రక్షణ వస్తుంది. అంటే వెళ్తున్న వ్యక్తి ఏం ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఈరోజు క్రైస్తవంలో ఉజ్జీవ సభలు ఎక్కువైపోయాయి. అంటే ఎందుకు వెళ్తున్నారు? సువార్త ప్రకటించడానికి. ఏం సువార్త ప్రకటిస్తున్నావు? అక్కడికి వెళ్ళి లేఖనాల్లో చెప్పని దాన్ని ప్రకటిస్తున్నావు. అది కాదు పంపబడ్డం అంటే, అది కాదు ప్రకటించాల్సింది. క్రీస్తుని గురించి లేఖనాల్లో ఏమి రాయబడిందో దాన్ని ప్రకటించు. అలా కాదండి, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటిస్తే ఎవరు నమ్మరండి. నిన్ను నమ్మించమని కాదు పంపించింది, ప్రకటించమని. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఎవరు రారండి. నిన్ను ఆహ్వానించడానికి కాదు పంపించింది, ప్రకటించమని. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఎవరు యేసుప్రభువుని అంగీకరించరండి. వాళ్ళు అంగీకరించాలన్నా, వాళ్ళు రావాలన్నా వద్దా నీ డిపార్ట్మెంట్ కాదు. నీ పని ఏంటి? ప్రకటించడానికి పంపబడ్డావు, అంతే. దాన్ని ప్రకటించు. వాడు వింటాడా వినడా, వాడిని మార్చుకుంటాడా ఆయన మార్చుకోడా, నీకెందుకు? నోవహుకి ఏం పని ఇచ్చాడు? ఓడకట్టు, దాని కొలతలు ఇవి, దాని వస్తువులు ఇవి, ఓడగట్టు, అంతే. ఓడకట్టు. ఎవరు లోపలికి రావాలనో వాళ్ళకి ఇన్విటేషన్ ఆయన ఇస్తాడు. అన్ని పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, వీటికి ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు? నోవహు ఏమైనా ఇచ్చాడా? ఆయన కూడా వింతగా చూస్తున్నాడు, వీటిని నేను పిలవలేదే అని. అలా జతలుగా వస్తూ ఉంటే నోవహు ఫీలింగ్ ఏంటి? నేను ఓడగట్టింది వీటికి ఎలా తెలుసు? అవునా కదా? నేను ఓడగట్టింది వీటికి ఎలా తెలుసు? ఏదో వాటికి ఇన్విటేషన్ వచ్చినట్టుగా, అడ్రస్ చెప్పినట్టుగా వాటంతటా అవే వస్తున్నాయి, అవే లోపలికి వెళ్తున్నాయి, ఆర్డర్లో సెటిల్ అయిపోతున్నాయి. నోవహు అలా నోరెళ్ళు పెట్టి చూస్తుంటారు నాకు తెలిసి. కానీ మనుషులు రావటంలే. వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవన్నీ రావడం, మనుషులు రావటంలే. నోవహు పని ఏంటంటే ఓడగట్టడం. లోపల ఎవరు రావాలన్నది ఆయన డిసైడ్ చేసి ఉంటాడు. ఈరోజు 2 పనులు మనవే. ఓడగట్టడం మన పనే, ఓడలోకి మనుషులు లాక్కొని రావడం కూడా మన పనే. ఆ బోర్డు పెడుతున్నాం ఓడ బయట. ఓడలో ఎన్ని ఫెసిలిటీ ఉన్నాయో తెలుసా? లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుందని బోర్డు పెట్టాము. లోపల మొత్తం అంతా బయట మునిగిపోతుందని కాదు బోర్డు పెట్టింది మనం. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి థియేటర్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 40 days మామూలు ఎంటర్టైన్మెంట్, స్పెషల్ ప్యాక్ ఉంది. ఇది పెట్టాడు అనుకో నోవహు. దేవుడిచ్చిన మిషన్ అది కాదు. ఎలాగోలా ఓడలోకి రావాలి అనే మిషన్ ఇవ్వాలి ఆయనకి. ఓడ కట్టు, అంతే. సువార్త చెప్పు, అంతే. వాళ్ళు వింటారా వినరా వద్దు. వాళ్ళు లోపలికి రావడానికి నువ్వేమీ ఆఫర్లు పెట్టకు. ఒకప్పుడు చర్చలు ఎలా కట్టబడాయంటే, ముందు ఒక గుడిసె లేకపోతే పాకో డేరానో వేసుకునేవాళ్ళు, లేకపోతే ఒక చెట్టో ఇల్లు మొత్తానికి యేసు గురించి ప్రకటిస్తుంటే ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చి ఒక 5 మంది 6 మంది చిన్న ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనొక రోజుకి ఇంకిద్దరు యాడ్ అయితే, ఇలా ఇంట్లో కష్టం కానీ మనం ఒక బయట పాక వేసుకుందామా? వేసుకుందాం. నేను బోధ తీసుకొని వస్తాను ఒకడు, నేను కొయ్యలు తీసుకొని వస్తాను ఒకడు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. మొత్తానికి వాళ్ళే మాట్లాడుకొని ఒక పాక వేసుకునేవాళ్ళు, గుడిసె వేసుకునేవాళ్ళు, అందులో ఆరాధన చేసుకునేవాళ్ళు. నేను మైక్ తీసుకొస్తాను, హ్యాండ్ మైక్ ఒకడు, నేను ఒక టేబుల్ తెస్తా ఒకడు, నేను భోజనం పెడతా ఒకడు, నేను నీళ్ళు తెస్తా ఒకడు. మొత్తానికి ఏదో అలా జరిగేది. అలా జరుగుతున్న క్రమంలో ఇది విస్తరించే క్రమంలో ఎలా విస్తరిస్తుంది? ఇది ఇక్కడికి వస్తే అప్పులు తీరుతాయని, పిల్లలు పుడతారని చెప్పేవాళ్ళు కాదు. యేసు గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆయనలో ప్రభావాన్ని రుచించిన తర్వాత వాళ్ళు వచ్చి అలా నంబర్ పెరిగే కొద్దీ వాళ్ళలోనే ఒకరికి, అన్న వర్షం వస్తే తడుస్తుంది, ఎండ వస్తే ఇబ్బందిగా ఉంది, గాలి వస్తే లేచిపోతుంది, నేను ఇంత అమౌంట్ ఇస్తాను, రేకులు వేసుకుందామా? సరే మీరు రేకులకి ఇస్తున్నారు కదండి, నేను పలానా చేస్తానండి, నేను పలానా చేస్తానండి అని వాళ్ళు రేకులతో వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది కాలానికి, అన్న ఈ రేకులతో ఇబ్బందిగా ఉంది కానీ నేను స్లాబ్కు సమర్పించుకుంటున్నాను అన్న, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, స్లాబ్ వేసుకునేవాళ్ళు. ఇలా చర్చిలు కట్టబడేటివి. ఇప్పుడు చర్చిలు ఎలా కడుతున్నారు? వేయడం ప్లాన్, 1 ఎకరా చర్చి అంతే. ప్లాన్ వేయడమే, ఈ చివరి నుంచి ఆ చివరి పెద్ద షెడ్ ఒకటి వేసి పడేస్తాడు. ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? తీసుకోవడమే కళ్యాణ మండపం, అది కూడా చాలా పెద్ద కళ్యాణ మండపం. ఎవరు వస్తారు? ఇది కదా చర్చి గ్రోత్ అన్నది. ఇదంటే ఇంత పెద్దది కట్టామంటే అంత పెద్దది కట్టి దాంట్లో సకల సౌకర్యాలు పెడతాడు. ఏసీ పెడతాడు, లైటింగ్ పెడతాడు, గార్డెన్ పెడతాడు, జూ పెడతాడు, పార్కు పెడతాడు, రకరకాల ఫెసిలిటీస్ పెడతాడు, ఏంటేంటో పెడతాడు. ఇక్కడ దెబ్బతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి దాని లోపల కూర్చోవడం ప్రారంభమవుతుంది. ఇది చర్చ్ అంటారా? ఇదేనా చర్చి కట్టే విధానం? ఇంకా దాన్ని
ఆన్లైన్లో పెడతాడు, సోషల్ మీడియాలో పెడతాడు, పలానా దగ్గర చర్చి కట్టబడుతుంది, ఈ చర్చికి మీరు ఆర్థిక సహాయం చేయాలి. ఎందుకు చేయాలి? ఇలా ఈరోజు చర్చిలు కట్టబడుతున్నాయి. ఇది పరిచర్య అంటారా, బిజినెస్ అంటారా? ఇది బిజినెస్, పరిచర్య కాదు, ఇది స్కామ్. చర్చి కడుతున్నాం అనగానే మనం ఎంత డబ్బు ఉంటే అంత ఇస్తాం, ఎందుకంటే దేవుడి పని అనేది. దేవుడి పని కాదు, వాళ్ళ సామ్రాజ్యం అదే. ఇవ్వకండి. చర్చ్ అన్నది వాళ్ళు కూర్చొని ఆలోచించుకొని కట్టుకునే నిర్మాణం అది. నేను ఇంత పెద్ద చర్చి కట్టాలి నేను అనుకోవడం కాదు, ఇంతమంది వస్తున్నా కాబట్టి ఇంత కట్టుకోవాలి, లేదా ఫ్యూచర్లో ఒక సంవత్సరానికి ఎంతమంది వస్తారు కాబట్టి కట్టుకోవాలి, అంతే. ఈరోజు ఏమైపోయింది, ఎకరాలు చర్చి కడుతున్నారు. పరిచర్య కాదు ఇది. సువార్త ఎలా చేయాలంటే క్రీస్తుని బట్టి చేయాలి. ఎందుకని ఉన్న విషయాన్ని కాకుండా ఇంకొక విషయాన్ని చెబుతున్నారు అంటే రీజన్ చెప్తాను వినండి. ఆల్రెడీ ఎకరా చర్చి కట్టేశారు, ఇది ఖాళీగా ఉంది, రావాలి లోపలికి, అందుకని ఆఫర్లు పెడుతున్నారు, అందుకని వాక్యానికి షుగర్ కోటింగ్ వేస్తున్నారు. నువ్వు అంత పెద్ద చర్చి కట్టావు కాబట్టి లోపల నిండడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంత కట్టకపోయి ఉంటే ప్రశాంతంగా నీ పరిచయం నువ్వు చేసుకునేవాళ్ళు. రక్షణ ఎంతమంది పొందాలి, ఎంతమంది చర్చిలోకి రావాలన్నది మన ఆలోచన కాదు. అది మనం ప్రకటించడానికి పంపబడ్డాం, ప్రకటించాలి, అంతే. ఒక్కడు రాకపోయినా మన ప్రకటన తప్పు కాదు, ఒక్కడు రాకపోయినా మన ప్రకటన తప్పు కాదు. ఆ ప్రకటన వాళ్ళకి చెందింది కాదు, వాళ్ళు దాన్ని తిరస్కరించారు. ఎవరికి సిద్ధపరచబడిందో వాళ్ళే వస్తారు. ప్రకటించేవాడు ఏం ప్రకటించాలో అదే ప్రకటించాలి. వాళ్ళు రావాలన్న వద్ద దేవుడు చూసుకుంటాడు. ఈరోజు సువార్త కరువైంది క్రైస్తవ్యానికి. ఈరోజు సువార్త కరువైంది. చాలామంది ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ వైపు మిషనరీ వెళ్తున్నారు. మిషనరీ సేవ అని నార్త్ వైపు వెళ్తున్నారు. ఎందుకని? వాళ్ళకి ఇంకా యేసు తెలియలేదంట, వాళ్ళకి ఇంకా సువార్త అందలేదంట. సువార్త అందలేటువంటి ప్రజలంటే అక్కడ వెళ్ళి మిషనరీ పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ హైదరాబాద్ కూడా మిషనరీలు కావాలి, హైదరాబాద్కి మిషనరీలు కావాలి. ఈ రాజ్ ప్రకాష్ పాల్ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పాలి, ఎవరైనా సువార్త చెప్పాలి, సతీష్ కుమార్ దగ్గరికి సువార్త చెప్పాలి. నేను విమర్శించట్లే, సీరియస్గానే చెప్తున్నాను. మిషనరీలు మనకు కూడా కావాలి. ఏ మిషనరీలు కావాలి? బైబిల్లో ఏం రాయబడింది, ఏం ప్రకటించాలి తెలిసినటువంటి మిషనరీలు కావాలి. మన తెలుగు రాష్ట్రాలకు కావాలి. ఫస్ట్ ప్రమాదం ఏంటంటే సువార్త అందకపోవడం కాదు, సువార్త కానిది పరిచయం కావడం ప్రమాదం. ప్రమాదం సువార్త అందకపోవడం కాదు, వాడికి అందుతుంది ఏదో ఒక నిదానంగా అయినా. కానీ సువార్త పేరుతో ఇంకొకటి అందిందనుకో, ఇది నాశనం. మేము ప్రకటింపని మరి ఒక సువార్త అని అన్నాడా 2 కొరింథీ పత్రికలో? మేము ప్రకటింపని మరి ఒక సువార్త. మరి ఒక సువార్త ఉందా? మరి ఒక సువార్త ఉందా లేదా? ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందించబడిన సువార్త అపోస్తులు ప్రకటించిన సువార్త కాదు, మరి ఒక సువార్త. ఇది మరి ఒక సువార్త అని ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన మనం బయలుదేరాలి. మనం అనుకుంటున్నాం సభలు పెడుతున్నప్పుడు వేలాది మందిగా తరలి వస్తూ ఉంటే ఇంతమంది వేసుకొని నమ్ముకుంటున్నారా? నాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇంతమందికి వేసుకో తెలియదా? ఇంతమంది వేరే సువార్తను అంగీకరించారా? ఇంతమంది వేరే ఆత్మను పొందారా? ఇంతమంది వేరే యేసుప్రభుని అంగీకరించారా? బైబిల్లో చెప్పినటువంటి పద్ధతులు కావివే. ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చింది కాబట్టి విశ్వసించాలి అంటే వాడు ప్రార్థన చేయాలి. నీతిమంతుడు కావాలంటే విశ్వసించి ప్రార్థన చేయాలి. ఈ రెండు జరగాలి అంటే వాడు వినాలి. వినాలి అంటే ప్రకటించేవాడు వెళ్ళాలి. ప్రకటించేవాడు ఏం ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. రక్షణ చాలా సులభంగా ఉంది, కానీ ఈ రక్షణను తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తులు లేరు ఈరోజు క్రైస్తవ్యంలో. పని విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరే. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏం చెప్తుందంటే, యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ ఎవడైనా సరే రక్షణ చాలా సులభంగా అందుబాటులో ఉంది. ఆ రక్షణను తీసుకుని వెళ్ళేవారు ఎవరు అని మాట్లాడుతున్నాడు. 15వ వచనం చూడండి. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. వేటిని గురించి ప్రకటించాలి? ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించు వారి పాదాలు. ఈరోజు నీచమైన వాటిని గురించి ప్రకటిస్తున్నారు. ఉత్తమమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తను గురించి కాదు ప్రకటిస్తున్నది. మా చర్చికి రండి, మా అయ్య గారి దగ్గరికి రండి అని ప్రకటించుకుంటున్నారు. క్రీస్తు సిలువను గురించి కాదు ప్రకటిస్తున్నది. ఒకవేళ మీరు కనుక క్రీస్తు సువార్తని యథాతథంగా తీసుకుని వెళ్ళి ఇంకొకరికి ప్రకటిస్తున్నారు అంటే మీ పాదములు
సుందరములైనవి దేవుని దృష్టికి. ఈరోజు క్రైస్తవ్యానికి కరువైంది సువార్త, వాక్యం. వాళ్ళేదో అనుకున్నారు, వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళేదో నడిపించుకుంటున్నారు. కాదు, సువార్త కరువైంది క్రైస్తవ్యానికి. ఈ సువార్త అందలేదంటే విశ్వాసం రాలేదని అర్థం. విశ్వాసం రాలేదంటే నీతి రాలేదని అర్థం. నీతి రాలేదంటే ఈక్వల్స్ టు యూదులు, ఈక్వల్స్ టు అన్ని జనులు. ఈరోజు చర్చిలో ఉన్నది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి, ముగించేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకే. అడగండి, మీకు కనిపించిన ప్రతి క్రైస్తవుని ఎందుకు యేసుని నమ్మారు అని అడగండి. ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నేను పాపిని, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి నేను నీతిమంతుడిగా, ఉచితమైన నీతిమంతుడిగా, పరిశుద్ధిగా మారాను, నేను రక్షించబడ్డాను, ఆయన నా రక్షకుడు, విమోచకుడు అని లేఖనాలు బట్టి అర్థమైంది అనే సమాధానం వస్తే నాకు ఫోన్ చేయండి. మీకు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగి ఎందుకు నమ్ముకున్నారంటే అప్పులో కూరుకుపోయామండి. అప్పుడు పలానా వ్యక్తి నన్ను చర్చి తీసుకుని వెళ్ళాడంటే ఆయన సూటిగా నాతోనే మాట్లాడాడండి. అనిపిస్తుంది ఎవరిని అనాలో తెలియదు, ఏమనాలో తెలియదు. అలా ఎలా మాట్లాడతారు సూటిగా? ఇక్కడ లేనిది ఇక్కడ ఉన్నది మాట్లాడితే సూటిగా మాట్లాడినట్టు, ఇక్కడ లేనిది మాట్లాడితే సూటిగా ఎలా మాట్లాడినట్టు. ఏం మాట్లాడాడు ఎంతకు సూటిగా అంటే, ఉన్నారా మన ఎవరైనా అప్పులతో అన్నాడంట. అది సూటిగా మాట్లాడా? అది మాట్లాడింది ఆయన కదా, దేవుడు కాదు కదా. ఉన్నారా మళ్ళీ ఎవరైనా ఉద్యోగం లేకుండా, ఉన్నారా మళ్ళీ ఎవరైనా కుటుంబ సమస్యలతో, ఉన్నారా మళ్ళీ ఎవరైనా అనారోగ్య సమస్యతో. ఇదే ఆ సూటిగా మాట్లాడడం అంటే. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. దీనికంటే అన్ని జనులే నయం. వాళ్ళకి ఎప్పుడోసారి సువార్త అందుతానే నిరీక్షణ అయినా ఉంటుంది. దౌర్భాగ్యులైపోతే నన్ను ఏమంటారు తెలుసా? ఈ మెసేజ్ బయటకు వచ్చిన తర్వాత క్రీస్తు విరోధి, సువార్త వ్యతిరేకి, పాస్టర్లను విమర్శించేవాడు, ఇంత సేవ జరుగుతూ ఉంటే దాన్ని విమర్శిస్తావా? ఇంకేం పని లేదా? ఇంకేదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా? పాపులారిటీ కోసం ఇంత దిగజారుతావా? అంటే పెద్ద పెద్ద పాస్టర్ అంటే పాపులర్ అవుదామనా? ఒక వ్యక్తి చెప్పాను నాకు, చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి ఉంది కదా, అక్కడ ఒక వ్యక్తి చెప్పారు నాకు పరిచయం అయిన తర్వాత, అన్న మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. ఏ ప్రార్థన? ఈ గొలుసు ప్రార్థన ఉంటుంది సార్, రౌండ్ కూర్చుంటారు చూసావా, ఇలా రౌండ్గా 10 మంది కూర్చొని జాన్ పాల్ గారి మారు మనసు కోసం ప్రార్థన చేసేవాళ్ళంట. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున చేసేవాళ్ళంట. అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు, నా మారు మనసు కోసం ఎందుకు? ఏమని చేశారంటే, ప్రభువా సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను ఆయన నేను. ఎందుకని ఆయన అన్నాను కదా, కాబట్టి సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను ఆయన, బయట వాళ్ళంతా అనుకునేటట్టుగా ప్రవర్తిస్తున్నాను ఆయన, జాన్ పాల్కి మారు మనసు ఏనాయన అని తెల్లవారుజామున లేచి 10 మంది రౌండ్ కూర్చొని నా మారు మనసు కోసం ప్రార్థన చేసేవాళ్ళంట. అలా మారు మనసు కోసం ప్రార్థన చేస్తుంటే ఒకనొకరోజు అనుమానం వచ్చింది అందులో ఒక వ్యక్తికి, ఇంతకీ జాన్ పాల్ ఎవరు అని. ఎందుకంటే పేపర్లో రాశారు, అది జాన్ పాల్ మారు మనసు కోసం ప్రార్థన చేయండి అని రాశారు అక్కడ. ఎందుకంటే సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, దైవజనులు విమర్శిస్తున్నాడు అని లిస్ట్ రాసి ఇచ్చారు. ఆ లిస్ట్ పట్టుకొని రోజు ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఆ పర్సన్కి అనుమానం వచ్చింది, ఇంతకీ జాన్ పాల్ ఎవడనే. సరేలేండి, దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో కొడితే నేను ప్రత్యక్షమయ్యాను. ఇంతకు చూద్దామని చూశారు వీడియోలు, 2-3 వీడియోలు చూసిన తర్వాత ఇది నిజం కదా అని, ఫోన్లే మంచి పని జరిగింది కదా. అంటే వాక్యం చెప్తూ ఉంటే, ఇప్పుడు మనం చెప్పింది వాక్యమే కదా, ఇప్పుడు నాకు మారు మనసు కోసం ప్రార్థన చేశాను ఎంతమందో తెలుసా? తప్పిపోయినాడు ప్రభువా, చెడిపోయినాడు ప్రభువా, సేవకులు విమర్శిస్తున్నాడు ప్రభువా. నేను విమర్శించట్లేదు, చాలా బాధతో చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు వ్యక్తీకరించిన బాధని మీకు అర్థమయ్యేటట్టుగా ఉదాహరణలు తీసుకొని చెప్పాను. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇది తప్పు అని ఒక్కరైనా చెప్పండి. జాన్ పాల్ కంట విమర్శించే ఆత్మ ఉందంట. అదొక ఆత్మ ఉందా బైబిల్లో? విమర్శించేది పరిశుద్ధాత్మ దేవుడు, ప్రశంసించేది అపవాదే. అవునా? బైబిల్ అంతా మీరు ఎతకండి. విమర్శించేది, ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది, మన పాపాలను గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పించేది. పాపాన్ని గురించి ఒప్పించడం అంటే, తీర్పును గురించి ఒప్పించడం అంటే, జాన్ పాల్కి విమర్శించే ఆత్మ ఉందంట. ఇంతవరకు చెప్పింది వాక్యమే. ప్రకటించే వాళ్ళు కావాలి. ప్రకటించే వాళ్ళు ఏం ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. లేఖనాల్లో ఏం చెప్పబడో దాని గురించి ప్రకటించాలి. అలా సువార్తను విన్నప్పుడు వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళు రక్షించబడతారు. లేకపోతే అన్ని జనులతోనూ యూదులతోనూ సమానం చేయబడతారు.
ఈరోజు క్రైస్తవులు చాలామంది దౌర్భాగ్యులుగా తయారయ్యారు. ఎందుకంటే ఈ జీవిత కాలం మట్టుకే యేసుకుని నమ్ముకున్నారు కాబట్టి, ఈ జీవితంలో వచ్చే సమస్యలకే నమ్ముకున్నారు కాబట్టి. ఇది కూడా నేను చెప్పింది కాదు, పౌలు చెప్పినటువంటి మాటే. కాబట్టి దౌర్భాగ్యుల్ని క్రైస్తవులుగా చేసేటువంటి మిషన్ ఒకటి స్టార్ట్ కావాలి తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు దౌర్భాగ్యుల సంఘాన్ని తెలుగు క్రైస్తవ సంఘం మార్చేదానికి మిషనరీస్ కావాలి. నిజమైన సువార్తను తీసుకుని వెళ్ళేటువంటి పని వాళ్ళు కావాలి. కాబట్టి ప్రకటించేవారు పంపబడకపోతే వినువారు ఎట్లు విందురు. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. సువార్త బాధ్యతనే. 9వ అధ్యాయంలో దేవుని సార్వభౌమ అధికారం, 10వ అధ్యాయంలో ఆ అధికారానికి లోబడేటువంటి విధానం. లోబడాలంటే ఆయన సార్వభౌమ అధికారాన్ని వివరించే వాళ్ళు కావాలి. అప్పుడే వీళ్ళు తిరుగుతారు. దేవుడు మోషేకి చెప్పాడు ప్రతిమ నిలవబెట్టమని, ఇత్తడి సర్పం నిలవబెట్టాడు. ఇటువైపు ప్రజలు ఉన్నారు, అదేంటో వీళ్ళకి తెలియదు. మోషే ఏం చెప్పాలి? దీనివైపు తిరగండి, సనుగుతున్న మీరు దీనివైపు తిరిగితే సర్పం కాటు నుంచి రక్షించబడతారు. అంతే. ఈ మధ్యలో వ్యక్తి కావాలి. యేసుప్రభు శిలువ 2000 సంవత్సరాలుగా ప్రపంచానికి అందుబాటులోనే ఉంది. అయితే ప్రపంచాన్ని పిలిచి ఈ శిలువ వైపు చూడండి, ఈ శిలువ వైపు చూస్తే రక్షించబడతారని చెప్పే ఈ మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి లేకపోతే వీళ్ళు చూడలేరు, అది ఎంత అందుబాటులో ఉన్నా సరే. ఈ మధ్యవర్తి వివరించాలి, ఈ శిలువ ఎలా మిమ్మల్ని రక్షిస్తుందని వివరించాలి, వీళ్ళు తిరిగి చూసేటట్టుగా. ఈ మధ్యలో మోషే లాంటి ఆ నాయకత్వం, ఆ మధ్యవర్తిత్వం మనదే. సువార్థికులమే, కాపరులమే, విశ్వాసులమే. మనం ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేసేటప్పుడు వాళ్ళు నమ్మాలి, రావాలి అనే టార్గెట్ పెట్టుకోకండి. మీరు ఏం చెప్పాలో చెప్పండి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో వదిలిపెట్టేయండి, దేవుడికి ప్రార్థన చేయండి. వాక్యం విషయంలో, సువార్త విషయంలో రాజీ పడకండి. చెప్పాల్సింది ముఖం మీద ఖచ్చితంగా చెప్పండి, ఇంకేం ఆశించకండి. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి, ప్రభువా సువార్త చెప్పాను, దాన్ని పలింపులో తీసుకుని రండి, అంతే, వదిలిపెట్టేయండి. ఇక తర్వాత మీ బాధ్యత కాదు. వాక్యం విషయంలో, సువార్త విషయంలో రాజీ పడకండి. ఇది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సిలువను చూపించే వ్యక్తే సువార్థికుడు, సిలువని వివరించే వ్యక్తే బోధకుడు. ఇదే సువార్త అంటే. ఈ సిలువ వాళ్ళు రిసీవ్ చేసుకోగలిగితే వాళ్ళు రక్షణలోకి వస్తారు, అంతే. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.